లేదన్న క్లియర్గా ఉంది. ఓకే. ఓకే, సో నిన్న టెస్ట్ ప్లాన్ గురించి డిస్కస్ చేసాం కదా. సో టుడే విల్ టాక్ అబౌట్ ద ఎలిమెంట్స్ ఇన్ జేమీటర్. సో ఎలిమెంట్స్ ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటి వల్ల యూజ్ ఏంటి, సో అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో మీరు ఏ ఎలిమెంట్, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ ఎలిమెంట్, జస్ట్ యూ హ్యావ్ టు గో టు టెస్ట్ ప్లాన్ and just right click on it so that you can see these many options, and then you have to what we call add undi kada. So add loki velte, so here you can see the elements of the JMeter. So these are the main elements of the JMeter. So threads, you can say this as a thread group. So threads, config elements, listener, timer, preprocessor, postprocessor, assertion, test fragment, and non-test elements. సో ఇక్కడ ఉన్న ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్గా 3, 6, 9 ఉన్నాయి. సో టోటల్ ఈ 9 ఎలిమెంట్స్ ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అని తెలిస్తే, సో యూ విల్ నో ద JMeter. దట్స్ ఆల్. సో టుడే ఐ విల్ టాక్ అబౌట్ ద థ్రెడ్ గ్రూప్. సో వాట్ ఈస్ థ్రెడ్ గ్రూప్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ థ్రెడ్ గ్రూప్స్ విల్ బి దేర్, so when we have to use thread group, how many thread groups we can use in our script, how to use. So these are all things I will talk about today. So ardhamotandi kada. So test plan, by default whenever you launch the application, so there will be a default element that is a test plan. So without test plan you cannot the script. So okay, so for each and every test plan there should be a thread group. So how to add the thread group to the test plan? So just right click on the test plan. So go to add and choose threads. Here under threads, so there are 3 types of threads. So that is thread group, setup thread group, tear down thread group. There are 3 types of thread groups. So now I am adding thread group here to the test plan. So you can add any thread group. So based on your requirement, you can add setup thread group, you can add tear down thread group, or else you can add any type of thread group. But each and every test plan should consist only minimum 1 thread group. So test plan ki meer ఏ thread group అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఏ టైప్ ఆఫ్ థ్రెడ్ గ్రూప్ అయినా వాడచ్చు. బట్ థింగ్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఈ టెస్ట్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ టెస్టింగ్ అయినా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, సో ఖచ్చితంగా మినిమం ఒక థ్రెడ్ గ్రూప్ ఉండాలి. సో కాబట్టి ఒక థ్రెడ్ గ్రూప్ యాడ్ చేశాను. సో థ్రెడ్ గ్రూప్ అంటే నేను ఫస్ట్దే ఎందుకు యాడ్ చేశాను, కిందది కూడా యాడ్ చేయొచ్చు కదా అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే దానికి సపరేట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మన రిక్వైర్మెంట్ ప్రకారం మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్ గ్రూప్స్ అనేటివి వాడుకోవచ్చు. బట్ కాకపోతే ఏ థ్రెడ్ గ్రూప్ అయినా మినిమం ఒక థ్రెడ్ గ్రూప్ ఉండాలి ఈ థ్రెడ్స్ లో. అర్థమవుతుంది కదా. ఈ థ్రెడ్స్ అనే వాటిలో సబ్ ఎలిమెంట్స్ ఇవన్నీ. ఈ సబ్ ఎలిమెంట్స్ లో ఏదైనా నువ్వు యాడ్ చేసుకోవచ్చు టెస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే. టెస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఖచ్చితంగా థ్రెడ్ గ్రూప్ ఉండాలి. ఓకే, సో నౌ ఐ హ్యావ్ యాడెడ్ 1 thread group to the test plan. Okay, so now I'll tell you what is thread and what is thread group. So thread is nothing but thread is a user. Here if we talk about on the performance, so in the performance what we are doing, so we are generating huge amount of load on the application. సో యూజర్స్ ని జనరేట్ చేస్తున్నాం. అది 1 యూజర్ అవ్వచ్చు, 2 యూజర్ అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు. మనం ఎలా యూజర్స్ ని జనరేట్ చేస్తున్నాం? యూజింగ్ ఏ సింగిల్ టూల్, దట్ టు యూజింగ్ JMeter. సో ఒక టూల్ ఒక సిస్టమ్ నుంచే మనం n నెంబర్ ఆఫ్ యూజర్స్ ని జనరేట్ చేస్తాం. లెట్స్ సే 1000 అని ఎంటర్ చేశాను ఇక్కడ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్. సో నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ నేను 1000 అని పెడుతున్నాను ఇక్కడ. 1000 అంటే 1000 యూజర్స్ అనొచ్చు, మీరు 1000 థ్రెడ్స్ అవ్వచ్చు. సో ఒక్కొక్క థ్రెడ్ ఒక్కొక్క యూజర్ ని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ JMeter లో. సో కాబట్టి సో మనం థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు అజ్యూమ్ ద థ్రెడ్ ఈజ్ ఏ యూజర్, దట్ టు యూజర్ ఈజ్ నథింగ్ బట్ హీ ఈజ్ ఏ వర్చువల్ యూజర్, హీ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ యూజర్. So in the JMeter tool or in LoadRunner tool or any type of performance testing tool, we are not creating the physical users, we are creating the virtual users,
and we are sending all the users to the application. You have to perform so and so actions. You have to perform login, you have to perform like launch, you have to perform some XYZ operations in that particular application, then you have to sign out. So this what I can say, application flow. సో యూజర్ అదంతా చేయాలి అనమాట. సో వాడు ఎవడైతే చేస్తున్నాడో యాక్షన్స్ అన్ని వాటిని మనం ఏమంటాం, వర్చువల్ యూజర్ అంటాం. లేదా సింప్లీ యూ కెన్ కాల్ హిమ్ యాజ్ ఏ యూజర్, ఆర్ సింప్లీ యూ కెన్ కాల్ హిమ్ యాజ్ ఎ థ్రెడ్. సో ఇలాగా మనము థ్రెడ్ అంటాం. అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా ఇక్కడ థ్రెడ్ అంటే ఏంటని? నో డౌట్స్. క్లియర్. ఓకే ఫైన్. సో థ్రెడ్ అంటే అదనమాట. థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ థ్రెడ్ ఈజ్ ఏ యూజర్. సో యూజర్ అనేది నథింగ్ బట్ యూ కెన్ కన్సిడర్ ఏ యూజర్ యాజ్ ఏ వర్చువల్ యూజర్. ఓకే. సో తర్వాత థ్రెడ్ గ్రూప్ అని అంటున్నాను. థ్రెడ్ గ్రూప్ అంటే ఏంటి? మామూలుగా మనం గ్రూప్ ఈజ్ గ్యాదరింగ్, బల్క్ గ్యాదరింగ్ ఆర్ మాస్ గ్యాదరింగ్ ఆర్ సో ఒకటి కన్నా ఎక్కువ మంది జాయిన్ అయ్యి ఒక దగ్గర ఉంటే వీ కెన్ కాల్ దెమ్ యాజ్ ఎ గ్రూప్. అంతే కదా, ఒక గ్రూప్ లాగా అంటాం. సో హియర్ so we are calling thread as a group here. That means we can create mass gathering using this thread group element. So manamu andarni oka daggara gather cheyochu. That means in a thread group we are going to simulate the user, we are going to configure the user, so we are going to put the users at one place that we can consider as a thread group. So nu elagaina cheppukochu anamata interview lo what is thread group ante. Thread group can be used to simulate the user. So in real time, so we have to simulate n number of users using one application, so that you can use JMeter, that you can use load runner, whatever the tool it may be. So we have to simulate the user. For simulating and all, or to generate the users and all, we will use a element in a JMeter. That element is known as a thread group. So అలాగా చెప్పాలన్నమాట thread group అంటే ఏంటి అని అడిగితే ఎవరైనా. So without thread group we can't execute the testing. So for each and every test plan, there should be a minimum one thread group. Based on your requirement, you can use n number of thread groups in a test plan. So ఇలాగా చెప్పుకుంటా రావాలి అనమాట. సో అప్పుడు వాడు మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేయలేడు, ఎందుకంటే సో వాడు నిన్ను అడిగింది వాట్ ఇస్ థ్రెడ్ గ్రూప్ అని. ఇన్ n నెంబర్ ఆఫ్ వేస్ యూ హ్యావ్ గివెన్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ యువర్ ఎండ్. కాబట్టి వాడు ఏమీ అడగలేడు ఇంకా దీని మీద. సో వాడికి ఏమర్థమవుతుందంటే నీకు బాగా తెలుస్తుంది దీని మీద అని వానికి అర్థమవుతుంది. సో అలాగా మీరు మాట్లాడుతూ వెళ్ళాలి. థ్రెడ్ గ్రూప్ అనేది ఆలస్యం వాడు. సో యూ హ్యావ్ టు టెల్ సచ్ టైప్ ఆఫ్ స్టోరీస్ అండ్ ఆల్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ నౌ. అర్థమవుతుంది కదా? ఏమైనా డౌట్ ఉందా? ఓకే. లైక్ టెస్ట్ ప్లాన్ మనం ఎలా రీనేమ్ చేశారు? టెస్ట్ ప్లాన్ నేమ్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సంథింగ్ ఫేస్బుక్ _test plan, లేదంటే ముందర టెస్ట్ ప్లాన్ పెట్టి చేసి ఉంటాను. సో మీరు ఎలాగైనా ఇచ్చుకోవచ్చు నేమ్ అనేది. నేమింగ్ కన్వెన్షన్ ఈజ్ అప్ టు యూ. యూ కెన్ గివ్ వాట్ ఎవర్ ద నేమింగ్ కన్వెన్షన్ విచ్ ఈస్ ఏమంటారు మీకు అనుకూలంగా మీరు ఇచ్చుకోవచ్చు. సో ఐ హ్యావ్ గివెన్ ద ఫేస్బుక్ యాజ్ ఏ వాట్ వి కాల్ ద ప్రాజెక్ట్ నేమ్ in the test plan as by default for recognition purpose. So I have given the test plan. Okay, like thread group also we can give any meaningful name here. So like again I am giving Facebook _thread group. So like it goes. Or else you can leave it also, no issue. Or else you can simply you can keep thread group, no problem. Thread group. So మీరు ఇలాగైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. సో ఫస్ట్ ఈజ్ నేమింగ్. ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ ద ఎలిమెంట్స్. యూ కెన్ రీనేమ్ ఎనీ. ఓకే. సో మీ ఇష్టం ప్రకారం మీరు థ్రెడ్ గ్రూప్ నేమింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. నాట్ ఓన్లీ థ్రెడ్ గ్రూప్, ఏ ఎలిమెంట్కైనా మీరు టెస్ట్ ప్లాన్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ వచ్చే ఏ ఎలిమెంట్ అయినా మీరు యాడ్ చేశారనుకోండి, వాటికంతా రీనేమ్ మీరు చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు మీరు. ఓకేనా? సో నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ది థ్రెడ్ గ్రూప్. సో థ్రెడ్ గ్రూప్ లకు వచ్చాను. సో నేమింగ్ అనేది మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు. కామెంట్ యూ కెన్ గివ్ ఎనీ కామెంట్. సో లెట్స్ సే ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్ వస్తే మీరు ఇంటరప్ట్ చేసి అడగండి, ప్రాబ్లం లేదు, నేను చెప్తాను. ఓకే. సో సినారియో వన్. ఓకే. సినారియో 1 లో ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఏం చేయాలి? యూజర్ 1
యూజర్ లాంచ్ చేయాలి అప్లికేషన్ని, లాగిన్ చేయాలి, తర్వాత సమ్ XYZ ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేస్తాడు, తర్వాత లాగౌట్ అవుతాడు. సో అజ్యూమ్ దిస్ ఈస్ వన్ సినారియో. సెకండ్ సినారియో అగైన్ లాంచ్ ఉంది, లాగిన్ ఈస్ దేర్. నెక్స్ట్ ప్రొఫైల్ అప్డేట్ and sign out. Scenario 3. Again launch, log on or login. Next sending. See, in Facebook we have payment option also, right? Payment, then sign out. So ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇక్కడ 3 సినారియోస్ యూ హ్యావ్. సినారియో 3. సో 3 సినారియోలు ఉన్నాయి మనకి. సో 3 సినారియోలు నువ్వు టెస్ట్ చేయాలి ఇప్పుడు. సో ఎలా టెస్ట్ చేస్తావు? ఒకే స్క్రిప్ట్ లో ఉండాలి 3 సినారియోలు మీరు టెస్ట్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాం? సినారియో 1 ని, సో వీ కెన్ కీప్ 1 థ్రెడ్ గ్రూప్ హియర్. థ్రెడ్ గ్రూప్ 1. సో యూ కెన్ మేక్ దిస్ యాజ్ ఎ సినారియో 1. Okay, so add another thread group here. So the same test plan. So you can rename this as a 2. Add one more thread group to the test plan. You can rename this as a number 3. Number 1, number 2, number 3. అర్థమవుతుందా? Yeah, అవుతుంది. Okay. సినారియోస్ అన్ని ఏది చెప్తున్నాను నేను? సినారియోస్ ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, మర్చిపోయాను. సినారియో 1, సినారియో 2, సినారియో 3 చెప్తాను. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇక్కడ? Renaming, thread group renaming, action to be taken. I forgot. I thought I had to explain something else to you. Okay, let me remember. Action to be taken. Yes. సో మీకు ఏం చెప్పాను? n నెంబర్ ఆఫ్ థ్రెడ్ గ్రూప్స్ మనమే యాడ్ చేసుకోవచ్చు టెస్ట్ ప్లాన్కి అని చెప్పాను. అది ఎప్పుడు యాడ్ చేయాలి, ఏ సినారియోలో యాడ్ చేసుకోవాలి ఏంటి అంటే, దిస్ ఈస్ ద సినారియో. సో సినారియో 1, సో లాంచ్, లాగిన్, సంథింగ్ XYZ transactions they have to perform and then log out. So therefore whatever the transactions are related to scenario 1, so we'll keep under thread group 1. సో థ్రెడ్ గ్రూప్ 1లో సినారియో 1 అని యాడ్ చేసాం కదా. సో దీనికి మనము రిక్వెస్ట్లో యాడ్ చేసుకోవాలి. నేను తర్వాత చెప్తాను ఇది ఎలా ఏమి అని. సో ఇక్కడ సపోజ్ లెట్స్ సే లాగిన్. సో లాంచ్ అయితే లాంచ్ రిక్వెస్ట్. సో అలాగా ప్రతి ఒక్క దానికి మీరు యాడ్ చేసుకోవాలి. Ctrl+C, Ctrl+V. సో లాంచ్ అయింది, తర్వాత లాగిన్ రిక్వెస్ట్, తర్వాత so you have to perform some XYZ, then finally log out like this. ఇప్పుడు సినారియో 1 ఏమైంది? ఒక థ్రెడ్ గ్రూప్ ఉంది, ఒక థ్రెడ్ గ్రూప్ సంబంధించిన సినారియోస్ అన్ని ఇవన్నీ. తర్వాత అలాగే సెకండ్ సినారియో ఉంది మీకు. మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వెళ్ళామంటే మనము, సో లాంచ్, లాగిన్, ప్రొఫైల్ అప్డేట్, సైన్ అవుట్. సో వీటికి సంబంధించిన రిక్వెస్ట్లు అన్ని మీరు ఇక్కడికి యాడ్ చేస్తారు థ్రెడ్ గ్రూప్ 2లో. ఇప్పుడు నేను ఎలా యాడ్ చేశానో అలాగే యాడ్ చేస్తారు. సో అగైన్ థ్రెడ్ గ్రూప్ 3కి ఏమవుతుంది? సో లాంచ్, లాగిన్, పేమెంట్, సైన్ అవుట్. సో ఈ 4 ట్రాన్సాక్షన్స్ మీరు ఏం చేయాలి? థ్రెడ్ గ్రూప్ 3కి యాడ్ చేసుకోవాలి. సో ఇలాగా మీరు n నెంబర్ ఆఫ్ థ్రెడ్ గ్రూప్స్ ని యాడ్ చేసుకోవచ్చు ఒక టెస్ట్ ప్లాన్ కి. సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ వీ కెన్ యూజ్ n నెంబర్ ఆఫ్ థ్రెడ్ గ్రూప్స్ ఇన్ ఏ టెస్ట్ ప్లాన్. బట్ ద థింగ్ ఈస్ యూ షుడ్ హ్యావ్ మినిమం 1 థ్రెడ్ గ్రూప్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ ప్లాన్. సో ఇఫ్ నాట్, యూ కెనాట్ సిమ్యులేట్ ద యూజర్. Okay, so now coming to thread group.
సో థ్రెడ్ గ్రూప్ ని మీరు రీనేమింగ్ చేసుకోవచ్చు. సో కమెంట్, యూ కెన్ గివ్ ఎనీ కామెంట్ హియర్, ఎనీ మీనింగ్ఫుల్ కామెంట్, ఆర్ ఎల్స్ యూ కెన్ లీవ్ ఇట్ అవుట్ ఆల్సో, నో ఇష్యూ. దెన్ యాక్షన్ టు బి టేకెన్ ఆఫ్టర్ ఏ శాంపుల్ ఎర్రర్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Okay, so you have to more alert on this while I am talking about this action to be taken after a sample error. Okay, so now I am deleting this 2 and 3. Okay, fine. So let's say there are 4 requests. 4 రిక్వెస్ట్లు ఉన్నాయి. సో ఈ 4 రిక్వెస్ట్లు ఏం చేయాలి? ఎర్రర్ తర్వాత కంటిన్యూ అవ్వాలా? ఇప్పుడు మీరు ఈ 4 రిక్వెస్ట్లని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తే ఏం చేయాలి? యాక్షన్ టు బి టేకెన్ ఆఫ్టర్ ఏ శాంపుల్ ఎర్రర్. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది, ఏం చేయాలి? కంటిన్యూ అవ్వాలన్నా, నెక్స్ట్ థ్రెడ్ గ్రూప్కి వెళ్ళాలన్నా, నెక్స్ట్ అసలు స్టాప్ అవ్వాలా, ఇమ్మీడియట్గా స్టాప్ అయిపోవాలా, ఏంటి యాక్షన్స్ అనేవి నువ్వు చెప్పాలి టూల్కి. సే ఇప్పుడు మనము ఏదైనా ఊరికి వెళ్తూ ఉంటాం. ఊరికి వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్తున్నాం, లేదా మీ ఓన్ వెహికల్లో, లెట్స్ సే 2 వీలర్లో వెళ్తున్నారు. ఈ నుంచి కడపకి వెళ్తున్నారు, మీరు చెన్నూరు నుంచి కడపకి వెళ్తున్నారు. వెళ్ళే మధ్యలో వెహికల్ చెడిపోయింది, పోలేకున్నావు. సో బండి పక్కన పెట్టేస్తావు. నీకేమి ఆప్షన్స్ ఉన్నాయి? కానీ నీకు స్ట్రక్ అయిపోయావు, నువ్వు బండి పక్కన పెట్టేయాలా? ఆప్షన్ 1. ఎవడైనా వస్తుంటే లిఫ్ట్ అడిగి పోవాలా? ఆప్షన్ నెంబర్ 3, బస్సు వస్తే బస్సు తీసుకొని వెళ్ళాలా? ఆప్షన్ నెంబర్ 4, మీ ఫ్రెండ్ ఎవడైనా ఉంటే వానికి కాల్ చేసి, అరే బాబు ఇలా అయింది, మెకానిక్ని తీసుకురావాలా అని చెప్పాలా? ఆప్షన్ నెంబర్ 5, ఏదైనా వెహికల్ వస్తా అంటే వాడిని సపోర్ట్ తీసుకొని నీ వెహికల్ తీసుకెళ్ళాలా? సో దీస్ ఆర్ number of ways which you can choose one option to solve that particular issue. So like the same, so while you are triggering the request from the thread group, so the users may perform the transactions, launch, login, xyz and log out. So in some scenarios there might be a get an error during the execution. So at that time you have to instruct the tool by saying that, so what you have to do while you got the error. So that we have to instruct here, like you have to continue, or you have to start the next thread loop, or you have to stop the thread, or you have to stop the test. You have to stop the test immediately. So these are all the things which we have to instruct the tool whenever you got an error during the run. Okay, అర్థమవుతుంది కదా? మళ్ళీ చెప్పాలా? ఇప్పుడు మీకు చూపిస్తాను ప్రాక్టికల్ గా. యాక్షన్ టు బి టేకెన్ ఆఫ్టర్ ఏ శాంపుల్ ఎర్రర్. ఎర్రర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ ఏం చేశాను, ఐ విల్ కెప్ట్ కంటిన్యూ అని పెట్టాను. సో 1 యూజర్ తో టెస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ వ్యూ రిజల్ట్స్ ని అబ్జర్వ్ చేయండి. ఓకే, సో నౌ ఐఎమ్ ట్రిగ్గరింగ్ ద టెస్ట్ విత్ ఏ సింగిల్ యూజర్ అని ఎలా ఎందుకు అన్నాను అని అంటే, మీ థ్రెడ్ గ్రూప్ లో ఇక్కడికి వస్తే నంబర్ ఆఫ్ యూజర్స్ ఇక్కడ చూడండి, నేను హైలైట్ చేస్తున్నాను. థ్రెడ్ ప్రాపర్టీస్ లో నంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఆర్ నంబర్ ఆఫ్ యూజర్స్ 1 అని ఉంది. ఇది కూడా చెప్తాను మీకు, బట్ ఇప్పుడు ఫర్ టైమ్ బీయింగ్ జస్ట్ ఇమాజిన్. సో నంబర్ ఆఫ్ థ్రెడ్స్ నేను 1 అని పెట్టాను అనుకోండి. సో వ్యూ రిజల్ట్స్ లో అబ్జర్వ్ చేయండి. టెస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ టు సేవ్ ద టెస్ట్ ప్లాన్ స్క్రిప్ట్. సేవ్ చేయాలా వద్దా అని అడుగుతుంది. నో ఐఎమ్ టేకింగ్ నో. సో ఎర్రర్ వచ్చింది ఫస్ట్ది, కానీ సెకండ్ది ఎగ్జిక్యూట్ అయింది. సెకండ్ది ఎర్రర్ వచ్చింది, మళ్ళీ థర్డ్ ఎగ్జిక్యూట్ అయింది. థర్డ్ కూడా ఎర్రర్ వచ్చింది, ఫోర్త్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఎర్రర్ వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ రిక్వెస్ట్ ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది అంటే, యూ గో టు థ్రెడ్ గ్రూప్ అండ్ చెక్ ద ప్రాపర్టీస్ వాట్ యూ హ్యావ్ గివెన్ హియర్. సో యాక్షన్ టు బి టేకెన్ ఆఫ్టర్ ఏ శాంపుల్ ఎర్రర్ కింద ఏమి ఇచ్చాం మనం? సో వీ హ్యావ్ గివెన్ ద కంటిన్యూ ఆప్షన్. సో దట్ మీన్స్ అంటే మీకు ఎర్రర్ వచ్చిన తర్వాత కంటిన్యూ అవ్వాలి అని. సో ఫస్ట్ ఏమైంది, రిక్వెస్ట్ లాంచ్ అయింది. HTTP రిక్వెస్ట్ లాంచ్ అని ఉంది కదా, ఫస్ట్ రిక్వెస్ట్ ఇది ట్రిగ్గర్ అయింది. ట్రిగ్గర్ అయిన తర్వాత ఏమైంది, ఇది ఫెయిల్ అయింది. సో ఫెయిల్ అయిన తర్వాత మనం ఏమి ఇచ్చాము ఇక్కడ, సో యాక్షన్ టు బి టేకెన్ ఆఫ్టర్ ఏ శాంపుల్ ఎర్రర్ ఐ హ్యావ్ గివెన్ యాజ్ కంటిన్యూ. సో కాబట్టి నెక్స్ట్ రిక్వెస్ట్ ట్రిగ్గర్ అయింది. సో జేమీటర్కి ఏం అర్థమవుతుంది, సో రిక్వెస్ట్ అనేది పాస్ అయినా ఫెయిల్ అయినా దానికి సంబంధం లేదు. సో అది కంటిన్యూగా ఎగ్జిక్యూట్ చేసుకుంటా వెళ్తుంది. ఎప్పుడు, సో వెన్ ఎవర్ యూ హ్యావ్ చూజన్ ద ఆప్షన్ కాల్డ్ కంటిన్యూ. దేని కింద, యాక్షన్ టు బి టేకెన్ ఆఫ్టర్ ఏ శాంపుల్ ఎర్రర్. దీని కింద కంటిన్యూ అని పెట్టారంటే మీకు కంటిన్యూగా రిక్వెస్ట్ అనేది ట్రిగ్గర్ అవుతానే ఉంటాయి. ఓకేనా? సో అది పాస్ అయినా సంబంధం లేదు, ఫెయిల్ అయినా సంబంధం లేదు. సో ఇప్పుడు నేను ఈ లాగ్స్ని క్లియర్ చేస్తున్నాను. క్లియర్ చేసా తర్వాత థ్రెడ్ గ్రూప్లోకి వెళ్ళాను. ఇప్పుడు ఏం చెప్తున్నాను,
స్టాప్ ద టెస్ట్ అని పెడతాం ఇక్కడ. ఓకేనా? సో స్టాప్ టెస్ట్ అని పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తాను, వ్యూ రిజల్ట్స్ పెట్టాను, మళ్ళీ టెస్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సేవ్ చేయాలని వద్దని అడుగుతుంది. ఐఎమ్ టేకింగ్ నో. చూడండి ఇప్పుడు ఏమైంది, ఒక రిక్వెస్ట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది, టెస్ట్ ఆగిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు గ్రీన్ కలర్ లో బటన్ ఎనేబుల్ అయింది, అంటే ప్లే బటన్ ఎనేబుల్ అయింది అంటే టెస్ట్ స్టాప్ అయిపోయింది అని. ఓకే, మీరు ఇక్కడ కూడా చూడొచ్చు టెస్ట్ స్టాప్ అయిపోయింది. ఎందుకు స్టాప్ అయింది, మనకి ఎర్రర్ వచ్చింది. ఇమ్మీడియట్ గా టెస్ట్ ఎందుకు స్టాప్ అయింది, యూ అగైన్ గో టు థ్రెడ్ గ్రూప్ అండ్ చెక్ హియర్ వాట్ ఆప్షన్ యూ హ్యావ్ గివెన్. ద యాక్షన్ టు బి టేకెన్ ఆఫ్టర్ ఎ శాంపుల్ ఎర్రర్ యూ హ్యావ్ గివెన్ యాజ్ స్టాప్ టెస్ట్. సో కాబట్టి ఎప్పుడైతే ఎర్రర్ వస్తుందో టెస్ట్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ స్టార్ట్ నెక్స్ట్ థ్రెడ్ లూప్ అంటే ఈ లూపింగ్ కాన్సెప్ట్ ఇంకా రాలేదు, లూపింగ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అర్థమవుతుంది. స్టార్ట్ నెక్స్ట్ థ్రెడ్ లూప్ అంటే ఒక లూప్ అంటే ఏంటంటే ఇక 4 రిక్వెస్ట్లు ఉన్నాయా, నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4. ఈ 4 రిక్వెస్ట్లు కంప్లీట్ అయిందంటే దాన్ని ఒక లూప్ అంటాం, దాన్నే ఒక ఇటరేషన్ అంటాం. అర్థమవుతుంది కదా? ఎనీ కన్ఫ్యూజన్ హియర్? అర్థమవుతుంది కదా రేవంత్? క్లియర్గానే ఉంది. ఓకే ఓకే. యాక్చువల్గా లూపింగ్ అంటే ఏమంటామంటే మనము ఒక థ్రెడ్ గ్రూప్లో మీరు ఎన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి, 4 రిక్వెస్ట్లు ఉన్నాయి, ఈ 4 రిక్వెస్ట్లు ఎగ్జిక్యూట్ అయితే ఒక లూప్ కంప్లీట్ అయింది అంటాం. ఓకేనా? సో ఆ లూప్ కూడా ఇక్కడ ఉంటుంది. థ్రెడ్ గ్రూప్లో మీరు చూసారంటే ఇక్కడ లూప్ అని ఉంటుంది, లూప్ కౌంట్ అని ఉంటుంది. సో మీరు లూప్ కౌంట్ 1 అని ఇచ్చారంటే సో మీ థ్రెడ్ లోపల 4 రిక్వెస్ట్లు ఉన్నాయంటే 4 రిక్వెస్ట్లు ఒక్కోసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లాంచ్ 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది, లాగిన్ 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది, XYZ 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది, లాగౌట్ కూడా 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు మీరు లూప్ కౌంట్ 1 అని ఇచ్చినప్పుడు. సో నేను ఇప్పుడు లూప్ కౌంట్ 2 అని ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఐఎమ్ క్లియరింగ్ దిస్. మనం కంటిన్యూ పెట్టాలి. సో లూప్ కౌంట్ 2 అని ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వెస్ట్ 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లాంచ్, లాగిన్, XYZ, లాగౌట్, లాంచ్, లాగిన్, XYZ, లాగౌట్. సో దట్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వెస్ట్ ఎగ్జిక్యూటెడ్ 2 టైమ్స్. సో 2 టైమ్స్ ఎందుకు ఎగ్జిక్యూట్ అయిందంటే యూ హ్యావ్ గివెన్ ద లూప్ కౌంట్ యాజ్ 2. సో therefore so whatever the transactions or whatever the requests are configured under a thread group, so those all can be execute twice. ఓకేనా? సో అది లూప్ కౌంట్ ఇష్యూ. ఇప్పుడు మనం యాక్షన్ టు బి టేకెన్ ఆఫ్టర్ ఏ శాంపుల్ ఎర్రర్ లో ఉన్నాం కదా. స్టార్ట్ నెక్స్ట్ థ్రెడ్ లూప్ అని పెట్టామంటే ఇప్పుడు ఫస్ట్ లూప్ లో ఎర్రర్ వచ్చింది, సో ఫస్ట్ లూప్ స్టాప్ అయిపోతుంది ఇమీడియట్ గా. సో సెకండ్ లూప్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో చూపిస్తా చూడండి. సో స్టార్ట్ నెక్స్ట్ థ్రెడ్ లూప్ అని పెట్టాను, ఇక్కడ లూప్ కౌంట్ 2 అని పెట్టాను. సో వ్యూ రిజల్ట్స్ ట్రీ దీని అంతా క్లియర్ చేశాను. సో రన్ చేస్తున్నాను. సేవింగ్ అడుగుతుంది, నో. ఐడెంటిఫై చేశారా? నాకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఏం జరిగిందని? నేను చెప్తా. ఫస్ట్ ఇటరేషన్ లో శాంప్లర్ ఎర్రర్ వచ్చిన బట్టి ఆగిపోయింది, మరి సెకండ్ ఇటరేషన్ లో మళ్ళీ ఎర్రర్ వచ్చిన బట్టి ఆగిపోయింది. ఫస్ట్ ఇటరేషన్ లో ఎర్రర్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది. ఫస్ట్ లూప్ లో లాంచ్ దగ్గర ఎర్రర్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది. ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ లూప్కి వెళ్ళింది, మళ్ళీ నెక్స్ట్ లూప్ లో మళ్ళీ ఎర్రర్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది. ఎస్ రైట్. పవన్ కదా? అవును అవునురా. రేవంత్ అర్థమైందా? భాస్కర్, రేవంత్ ఏమవుతుందంటే ఇక్కడ మనం ఏం చేసాము, స్టార్ట్ నెక్స్ట్ థ్రెడ్ లూప్ అని ఇచ్చాం కదా శాంపుల్ ఎర్రర్ కింద. సో ఫస్ట్ ఏం చేస్తుంది, లూప్ కౌంట్ 1 స్టార్ట్ అవుతుంది. సో లూప్ కౌంట్ 1 స్టార్ట్ అయినప్పుడు లాంచ్ దగ్గర ఫెయిల్ అయింది. సో లాంచ్ దగ్గర ఫెయిల్ అయిపోయింది. సో తర్వాత ఏమైంది, మనం థ్రెడ్ గ్రూప్ లోకి వస్తుంది. ప్రాపర్టీస్ నువ్వు ఏమి ఇచ్చావు, యాక్షన్ టు బి టేకెన్ ఆఫ్టర్ ఏ శాంపుల్ ఎర్రర్ నువ్వు ఏమి ఇచ్చావు అని చూస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు మీరు, స్టార్ట్ నెక్స్ట్ థ్రెడ్ లూప్ అని ఇచ్చాడు. అప్పుడు ఏమి ఇచ్చావు, ఇక్కడ 2 ఇటరేషన్స్ మాత్రమే ఇచ్చావు. లూప్ కౌంట్ 2 అని ఇచ్చావు. సో ఫస్ట్ లూప్ లో ఫెయిల్ అయిపోయింది. సో సెకండ్ లూప్ కి జంప్ అయింది. సెకండ్ లూప్ లో మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాలి, ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ లాంచ్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ రిక్వెస్ట్ ఏది ఉందో దాని నుంచే స్టార్ట్ అవ్వాలి. సో ఫస్ట్ రిక్వెస్ట్ ఏముంది, ఇక్కడ లాంచ్ ఉంది. సో మళ్ళీ లాంచ్ ట్రిగ్గర్ అయింది. సో లాంచ్ మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. సో కాబట్టి నెక్స్ట్ లూప్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆప్షన్ ఏముంది, స్టార్ట్ నెక్స్ట్ థ్రెడ్ లూప్ అని ఉంది కదా శాంపుల్ ఎర్రర్ కింద. మీకు ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చెక్ చేస్తుంది, యాక్షన్ టు బి టేకెన్ ఆఫ్టర్ ఏ శాంపుల్ ఎర్రర్ కింద నువ్వు ఏమి ఇచ్చావు అనేది చెక్ చేస్తుంది.
ఏమి ఇచ్చావు, స్టార్ట్ నెక్స్ట్ థ్రెడ్ లూప్ అన్నావు. ఆల్రెడీ 2 థ్రెడ్ లూప్లు అయిపోయినాయి, లూప్ కౌంట్ 2 అయిపోయింది, ఇంకా లూప్ కౌంట్ లేదు కాబట్టి టెస్ట్ ఆగిపోయింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, లూప్ కౌంట్ 3 పెడతాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో క్లియర్ చేస్తున్నాను లాగు, మళ్ళీ రన్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేయాలని అడుగుతుంది, నో అని కొట్టాను. చూడండి, సో లాంచ్ మాత్రమే 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయింది లాంచ్, ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చిన తర్వాత థ్రెడ్ లూప్కి వెళ్తుంది. సో థ్రెడ్ లూప్లో నువ్వు ఏమి ఇచ్చావు, యాక్షన్ స్టార్ట్ నెక్స్ట్ థ్రెడ్ లూప్ అన్నావు. సో తర్వాత సెకండ్ లూప్ లైక్ ఎంటర్ అవుతుంది. సెకండ్ లూప్ లో కూడా ఫస్ట్ ట్రాన్సాక్షన్ లాంచే ఉంది. సో మళ్ళీ లాంచ్ ఎగ్జిక్యూట్ అయింది. లాంచ్ ఎర్రర్ వచ్చింది కాబట్టి ఏమి యాక్షన్ తీసుకోవాలి, మళ్ళీ థ్రెడ్ గ్రూప్కి వెళ్తుంది టూలు. థ్రెడ్ గ్రూప్ లో నువ్వు యాక్షన్ టు బి టేకెన్ ఆఫ్టర్ శాంపుల్ ఎర్రర్ కింద ఏమి ఇచ్చావు, స్టార్ట్ నెక్స్ట్ థ్రెడ్ లూప్ అన్నావు. సో థ్రెడ్ లూప్ ఆల్రెడీ 2 అయిపోయింది, 3వది ఉంది కాబట్టి సో థర్డ్కి వెళ్తుంది. థర్డ్ లో మళ్ళీ లాంచ్ ఇస్ ద ఫస్ట్ ట్రాన్సాక్షన్, అది ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఎర్రర్ వచ్చింది. మళ్ళీ ఎర్రర్ వచ్చిన తర్వాత థ్రెడ్ గ్రూప్కి వెళ్తుంది. ఇక్కడ శాంపుల్లో యాక్షన్ టు బి టేకెన్ ఆఫ్టర్ శాంపుల్ ఎర్రర్ లో మీరు ఏమి ఇచ్చారు, స్టార్ట్ నెక్స్ట్ థ్రెడ్ లూప్ అన్నారు. సో నెక్స్ట్ థ్రెడ్ లూప్ లోకి వెళ్తే లూప్ కౌంట్ మీరు ఆల్రెడీ 3 ఇచ్చారు, ఆల్రెడీ 3 అయిపోయినాయి ఇక్కడ. సో కాబట్టి దెర్ ఈజ్ నో అనదర్ లూప్ టు అగైన్ క్యారీ ఫార్వర్డ్ ద టెస్ట్. కాబట్టి ఏం చేయాలి, స్టాప్ అయింది. ఓకే, సో టెస్ట్ స్టాప్ అయిపోయింది. అర్థమవుతుంది కదా, మళ్ళీ ఏమైనా చెప్పాలా? ఎస్. ఓకే, సో నౌ కంటిన్యూ ఈజ్ ఓవర్, స్టార్ట్ నెక్స్ట్ థ్రెడ్ లూప్ ఈజ్ ఓవర్, స్టాప్ టెస్ట్ ఈజ్ ఓవర్, స్టాప్ థ్రెడ్. స్టాప్ థ్రెడ్ అంటే ఏంటంటే, థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ యూజర్. ముందే చెప్పాను కదా. సపోజ్ ఇప్పుడు లాగిన్ అవుతున్నాం. సో రేవంత్ లాగిన్ అవ్వచ్చు, భాస్కర్ లాగిన్ అవ్వచ్చు, పవన్ లాగిన్ అవ్వచ్చు, మధు లాగిన్ అవ్వచ్చు. సో n number of users, n number of credentials ఉంటే n number of persons they can log into the Facebook or something else application. లాగిన్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, క్రెడెన్షియల్స్ మిస్ మ్యాచ్ అవుతాయి. ఒక్కొక్కసారి క్రెడెన్షియల్స్ సేమ్ నువ్వు ఎంటర్ చేసినా ఫెయిల్ అవ్వచ్చు. సో అలాంటి సినారియో ఏమవుతుంది, మధు ఫెయిల్ అయిపోయింది. ఆ టైంలో ఏం చేయాలి, ఓకే, పర్టికులర్ యూజర్కి మాత్రమే ఫెయిల్ అయింది. అప్పుడు ఏం చేయాలి, ఆ థ్రెడ్ని స్టాప్ చేయని చెప్తాం. అర్థమైందా? ఇప్పుడు లెట్స్ ఏ లాగిన్కి నేను లాగిన్ అవుతున్నాను, రోనిత్ లాగిన్ అవుతాడు, రోహిత్ అవుతాడు, తర్వాత భాస్కర్ అవుతాడు, పవన్ అవుతాడు. సో నలుగురము చేస్తున్నాము. నలుగురం చేసేటప్పుడు నా క్రెడెన్షియల్స్ మాత్రమే ఫెయిల్ అవుతున్నాయి. సో నలుగురితో చేసేటప్పుడు థ్రెడ్ ఏం పెడుతున్నాం మనం, నంబర్ ఆఫ్ థ్రెడ్స్ 4 అని ఇస్తాం ఇక్కడ. ఓకేనా? సో నలుగురు ఉన్నాం కాబట్టి 4 థ్రెడ్స్ అని ఇస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తాను, యాక్షన్ టు బి టేకెన్ ఆఫ్టర్ శాంపుల్ ఎర్రర్. సో ఎవరిదైతే ఎర్రర్ అవుతుందో, ఎవరిదైతే ఎర్రర్ వస్తుందో వాడిని ఆపేసే అని చెప్తా. ఇప్పుడు నా క్రెడెన్షియల్స్ ఎర్రర్ వచ్చాయనుకో, నేను ఆగిపోతా. అప్పుడు టెస్ట్ ఎంతమందితో రన్ అవుతుంది, 3తోనే రన్ అవుతుంది. ఓకే, అర్థమవుతుంది కదా? ఓకే, ఫైన్. సో స్టాప్ థ్రెడ్ అని ఎప్పుడు చూజ్ చేసుకుంటామంటే, ఏదైనా క్రెడెన్షియల్స్ ఇష్యూ కానీ అలా ఉన్నప్పుడు, ఎవడైనా పర్టికులర్ యూజర్ మాత్రమే ఫెయిల్ అవుతున్నాడు అంటే వాడిని మాత్రమే స్టాప్ చేస్తాం, స్టాప్ థ్రెడ్ అంటే. ఓకే, సో అది చూపించలేము ఇక్కడ, ఇది వర్క్ అవ్వదు కాబట్టి. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు థ్రెడ్ని ఎట్లా స్టాప్ చేస్తావు అని అడుగుతాడు మీకు. ఇంటర్వ్యూలో వెళ్ళారంటే, మీరు ఇంటర్వ్యూలో డ్యూరింగ్ ద రన్ I have to filter out like whoever the user is failing at the time. I have to stop that particular thread or that particular user. So what is your approach అని అడుగుతాడు. సో రన్నింగ్ లో ఉంది టెస్ట్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఒక యూజర్ మాత్రమే ఫెయిల్ అవుతున్నాడు, లేదా ఏ యూజర్ ఫెయిల్ అవుతున్నాడో వాడిని ఆపేసాలి నువ్వు టెస్ట్ నుంచి, నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, సో వీ హ్యావ్ అన్ ఆప్షన్ ఇన్ ద థ్రెడ్ గ్రూప్. That too, in the action to be taken after a sample error, we have to choose stop thread, so that whoever the user is going to fail during the run, that user can stopped by the JMeter. Is the solution. Getting right? Repeat cheyala, clarifications emana kavala? అర్థమైందన్న, క్లియర్ గానే ఉంది. యా ఫైన్. ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, వన్స్ ఏ టాపిక్ చెప్పే దగ్గర ఆ టాపిక్ మీకు నీట్గా అర్థమైపోతే నెక్స్ట్ టైం మీకు కమ్బ్యాక్ ఉండదు. మళ్ళీ అంటే నాకు ఇది చెప్పన్నా, మళ్ళీ నాకు ఇది అర్థం కాలేదు అలా. సో ఎక్కడిదక్కడ మీకు క్లియర్గా అర్థమైపోయింది అనుకో, అది మీకు ఫ్యూచర్ మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది, నాకు చెప్పినందుకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, బాగా అర్థమైంది పిల్లలకి అని. సో అందుకు అడుగుతున్నాను. ఓకే,
స్టాప్ థ్రెడ్ అంటే అది, స్టాప్ టెస్ట్ అంటే ఆల్రెడీ చూసాం. స్టాప్ టెస్ట్ నవ్ అంటే టెస్టే ఆగిపోతుంది అనమాట. సో ఎర్రర్ వచ్చిందంటే స్టాప్ టెస్ట్ నవ్ అంటే ఇమ్మీడియట్ గా టెస్ట్ ఆగిపోతుంది. అది ఒక యూజర్ కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, నువ్వు ఎన్ని మంది యూజర్స్ తో టెస్ట్ చేస్తా అంటే కూడా స్టాప్ టెస్ట్ నవ్ అని పెడితే అందరూ డౌన్ అయిపోతారు, ఇమ్మీడియట్ గా డౌన్ అయిపోతారు. సో ఇవి ఆప్షన్స్. సో ఇవన్నీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు బిట్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఓకే, సో ఇది యాక్షన్ టు బి టేకెన్ ఆఫ్టర్ శాంపుల్ ఎర్రర్. మీరు ఎప్పుడైనా సరే టెస్ట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తే ఏం చేస్తాం అనే దానికి వీ హ్యావ్ ఫ్యూ ఆప్షన్స్ హియర్. కంటిన్యూ ఉంది, స్టార్ట్ నెక్స్ట్ థ్రెడ్ లూప్ ఉంది, స్టాప్ టెస్ట్ ఉంది, స్టాప్ థ్రెడ్ లూప్ ఉంది, స్టాప్ టెస్ట్ నౌ ఇమ్మీడియట్లీ అనేది ఇవన్నీ మనకి ఆప్షన్స్. ఓకే, కమింగ్ టు థ్రెడ్ ప్రాపర్టీస్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. థ్రెడ్ ప్రాపర్టీస్ ఎందుకు అంటే ఇప్పుడు దాకా నేను చెప్తున్నాను ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ పెట్టచ్చు, 4 పెట్టచ్చు, 100 పెట్టచ్చు, 1 పెట్టచ్చు, 1000 పెట్టచ్చు అని. సో ఇవన్నీ మనము పర్ఫార్మెన్స్ టెస్ట్ ఎంతమంది యూజర్స్ తో చెక్ చేయాలి, టెస్ట్ చేయాలి అనేది థ్రెడ్ ప్రాపర్టీస్ లో డిఫైన్ చేస్తాం. ఓకేనా? సో లెట్స్ సే నీ రిక్వైర్మెంట్ ఎలా ఉంది, ఇప్పుడు నువ్వు 500 యూజర్స్ తో టెస్ట్ చేయాలి నీ అప్లికేషన్. అప్పుడు నంబర్ ఆఫ్ థ్రెడ్స్ అని ఉంది కదా ఇక్కడ. సో జస్ట్ డైరెక్ట్లీ ఎంటర్ 500 హియర్. లేదు నువ్వు 1000 యూజర్స్ తో టెస్ట్ చేయాలి, జస్ట్ డైరెక్ట్లీ ఎంటర్ నంబర్ ఆఫ్ థ్రెడ్స్ యాజ్ 1000. సో దేర్ఫోర్ JMeter what it will do, it will establish or it will generate 1000 number of virtual users. ఓకేనా? సో JMeter అనేది జనరేట్ చేస్తుంది. సో లేదు మీరు ఏం చేయాలి, నాకు 50నే జనరేట్ చేయాలి. సో డైరెక్ట్లీ ఎంటర్ ద నంబర్ ఆఫ్ థ్రెడ్స్ యాజ్ 50 హియర్. అప్పుడు 50 అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. నేను చూపిస్తాను చూడండి 50 ఎలా ఎస్టాబ్లిష్ అయినాయని. సో మనం ఏం చేసాం, థ్రెడ్ గ్రూప్ లో 50 నెంబర్ ఆఫ్ యూజర్స్ పెట్టాను. ఈ 50 నెంబర్ ఆఫ్ యూజర్స్ నువ్వు ఎక్కడ చెక్ చేయాలి, ఉన్నాయా లేదా, అప్లికేషన్ మీద 50 యూజర్స్ ఉన్నాయా లేదా అని ఎలా చెక్ చేయాలంటే మీకు చెప్తాను ఇప్పుడు. సో ఓకే, జస్ట్ ఐఎమ్ hitting on the start button. It is asking for save and I have chosen no. ఇది చూడండి, cool. ఇక్కడ చూడండి, రైట్ ట్రయాంగిల్ తర్వాత ఇక్కడ ఉంది చూసారా, పాయింటర్ కనిపిస్తుంది కదా హియర్. సో మీకు ఇక్కడ ట్రయాంగిల్ తర్వాత 0 తర్వాత ఇక్కడ 50 అని వచ్చింది చూడండి. ఈ 50 యాక్టివ్ నెంబర్ ఆఫ్ యూజర్స్. సో ఈ 50 మీరు పెట్టిన నంబర్ ఆఫ్ కౌంట్. థ్రెడ్ లో మీరు ఏం పెట్టారు, ఇక్కడ 50 పెట్టారు. ఆ 50 అనేది ఇది స్లాష్ తర్వాత ఉంది కదా 50, అది నంబర్ ఆఫ్ థ్రెడ్స్ మీరు కాన్ఫిగర్ చేసినవి. ఈ 50 ఏంటి, యాక్టివ్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్. యాక్టివ్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఈజ్ ఈక్వల్ టు థ్రెడ్స్ ఓన్లీ. మీరు ఎన్ని కాన్ఫిగర్ చేశారో దట్ ఈస్ ఈక్వల్ టు యాక్టివ్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్. ఎప్పుడు ఉంటుంది అంటే డ్యూరింగ్ ద రన్ ఉంటుంది. సో మీరు నీట్ గా అబ్జర్వ్ చేయండి, మళ్ళీ టెస్ట్ రన్ చేస్తాను. సో ఆయన ఇనిషియల్ గా 0 ఉంది ఇక్కడ, మీరు నీట్ గా అబ్జర్వ్ చేశారంటే ట్రయాంగిల్ తర్వాత ఒక 0 ఉంది. ఈ ట్రయాంగిల్ తర్వాత 0 ఉండేదంటే అది ఎర్రర్స్. ఓకేనా? సో డ్యూరింగ్ మీకు రన్ మీకు JMeter ఏమైనా ఎక్సెప్షన్ త్రో చేస్తుందంటే ఈ 0 ప్లేస్ లో 1 2 3 4 5 అలా నంబరింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఎక్సెప్షన్ ఏం లేదు కాబట్టి నీ వైపు నుంచి ఎటువంటి JMeter వైపు నుంచి ఎటువంటి ఎక్సెప్షన్స్ లేవు కాబట్టి 0 ఉంది ఇక్కడ. ఆ 0 తర్వాత ఇంకో 0 ఉంది చూడండి, ఇక్కడ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. సో ఈ 0 ఏంటంటే యాక్టివ్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్. మీరు ఎప్పుడైతే టెస్ట్ అనేది స్టార్ట్ చేస్తారో యాక్టివ్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఇంక్రీజ్ అవుతా వెళ్తాయి. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను స్టార్ట్ బటన్ మీద, మీరందరూ ఇక్కడే చూడండి పెరుగుతా పోతుంది కౌంట్. పోయిందా? అబ్జర్వ్ చేశారా? ఐడెంటిఫై చేశారా లేదా? మళ్ళీ రన్ చేయాలి. ప్లీజ్ గివ్ యువర్ ఇన్పుట్ హియర్. స్క్రీన్ స్ట్రక్ అయిందా? స్క్రీన్ స్ట్రక్ అయిందా పవన్? ఎవరికి స్ట్రక్ అయింది? ఎవరికి స్ట్రక్ అయింది స్క్రీన్? నాకే. పవనా? డ్రాప్ అయ్యి జాయిన్ అవరా? స్క్రీన్ స్ట్రక్ అయితే డ్రాప్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వు. ఓకేనా? సో రేవంత్, ఎనీ కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? ఓకే, యా. ఇప్పుడు నేను స్టాప్ మీద క్లిక్ చేస్తున్నాను. స్టాప్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు యాక్టివ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ అని మీరు ఏదైతే ఇంక్రీజ్ అయిందో అది డిక్రీజ్ స్టార్ట్ అవుతుంది. చూడండి, డిక్రీజ్ అవుతా వస్తుంది. మామూలుగా మనం 50 యూజర్సే పెట్టాం కాబట్టి టకాని మీకు కనిపించలేదు.
సో బేసిక్గా నంబర్ ఆఫ్ యూజర్స్ 1000 2000 అలా ఉన్నాయంటే సో కౌంట్ అనేది సింపుల్ గా డిక్రీజ్ అవుతా వస్తుంది 100 150 20 అట్లా. ఓకేనా? సో ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు యాక్టివ్ నంబర్ ఆఫ్ యూజర్స్ ఇంతకుముందు 50 ఉంది, ఇప్పుడు 0కి వెళ్ళిపోయింది. ఎందుకు 0కి వెళ్ళిపోయింది? టెస్ట్ స్టాప్ అయిపోయింది కాబట్టి 0కి వెళ్ళింది. ఓకేనా? సో ఇది మనము ఐడెంటిఫై చేసే విధానం. మనం ఎంతమంది నెంబర్ ఆఫ్ యూజర్స్ పెట్టాము, ఎంతమంది యూజర్స్ యాక్టివ్ లో ఉన్నారు, ఎంతమంది యూజర్స్ డౌన్ లో ఉన్నారు, అవన్నీ మనము ఇక్కడ చూసి చెక్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ర్యాంప్ అప్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ర్యాంప్ అప్ అంటే ఏంటి? ఓకేనా? సో ర్యాంప్ అప్ అంటే ఏంటి అంటే, లెట్స్ సే మీరు 100 నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు, 100 నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. కన్ఫ్యూజ్ అవుతారు. యూజర్స్ 100 ఉన్నారు. యూజర్స్ 100 ఉన్నారు. 100 యూజర్స్ ని మీరు ఒకేసారి విత్ ఇన్ 1 సెకండ్ లోపల మీరు యాక్టివ్ లోకి వెళ్ళమని చెప్పాలా. అర్థమైంది కదా? ర్యాంప్ అప్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ర్యాంప్ అప్ ఈజ్ నథింగ్ బట్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ ద లోడ్ ఆన్ ద అప్లికేషన్. ఇది డెఫినేషన్, ఇది మీకు అర్థం కావాలి, నీట్గా చెప్తాను. So ramp up is nothing but gradually increasing the load on the application is called the ramp up. సో మీరు ఇందాక చూసారు, మీరు ఇక్కడ నేను ఎప్పుడైతే స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేశానో ఇక్కడ మీరు నంబర్ అనేది 0 ప్లేస్ నుంచి ఇంక్రీజ్ అవుతా పోతుంది, 1 2 3 4 5 7 అలా. ఇప్పుడు క్లియర్ గా చూపిస్తాను చూడండి. ర్యాంప్ అప్ నేను ఏమంటున్నాను, 30 సెకండ్స్ అని ఇచ్చాను. ఇప్పుడు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి ఏమవుతుందో. ఓకే, స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి యాక్టివ్ యూజర్స్ 1 2 3 4 5 6 7 8 ఇంక్రీజ్ అవుతా వెళ్తా ఉంది. సో ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుంది అంటే, మీరు ఏమి ఇచ్చారు ఇక్కడ 30 సెకండ్స్ అని ఇచ్చారు. మీరు ఇక్కడ టైం ఇప్పుడు 12:13 అని పోతాను కదా, టైము 30 సెకండ్స్ అని పడేసరికి ఇక్కడ మీకు 30 అనేది రావాలి. 30 కాదు 50 అనేది రావాలి. మొత్తం యూజర్స్ 50 కదా. సో టైం 30 సెకండ్స్ అని ఇచ్చాము. 30 సెకండ్స్ లోపల 30 సెకండ్స్ కి కరెక్ట్ గా మీకు 50 అని వస్తుంది. ఇక్కడ వచ్చిందా? అబ్జర్వ్ చేశారా, చేయలేదా? చేసాం. ఎస్. ఇప్పుడు టెస్ట్ స్టాప్ చేశాను. ఇప్పుడు 30 సెకండ్స్ కి 50 యూజర్స్ ర్యాంప్ అప్ అయ్యారు. అది మీకు ఇక్కడ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ ద లోడ్ ఆన్ ద అప్లికేషన్ అంటే, సింపుల్ గా చెప్పాలంటే లోడ్ అనేది ఎలా ఇంక్రీజ్ అవ్వాలి మీ అప్లికేషన్ మీద అని డిఫైన్ చేసేదాన్ని మనము ర్యాంప్ అప్ అంటాం. ఓకేనా? సో ర్యాంప్ అప్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని కొందరు అడుగుతారు. ర్యాంప్ అప్ అంటే ఏంటంటే ఏం చెప్పాలి మీరు, గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ ద లోడ్ ఆన్ ద అప్లికేషన్ ఈస్ కాల్డ్ ర్యాంప్ అప్. ఓకే, సో లెట్స్ సే ర్యాంప్ అప్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సో యూజర్స్ ఏం చెప్పారు మీరు, 100 యూజర్స్ అన్నాము. ర్యాంప్ అప్ నేను ఏమంటున్నాను, 30 అంటున్నాను. ఓకే, ర్యాంప్ అప్ నేను 30 సెకండ్స్ అని ఇస్తాను అంటున్నా. అప్పుడు ర్యాంప్ అప్ ఎంతమంది యూజర్స్ యాక్టివ్ లోకి వెళ్తారు, పర్ సెకండ్ కి ఎంతమంది అవుతారు అని తెలియాలంటే 100 డివైడెడ్ బై 30. దట్ మీన్స్ నంబర్ ఆఫ్ యూజర్స్ బై ర్యాంప్ అప్ టైం. యూజర్స్ స్లాష్ ర్యాంప్ అప్ టైం. ఇదే కదా మనం ఇచ్చింది ఇక్కడ 100/30 అని. సో 100/30 చేస్తే ఎంత వస్తుంది, అప్రాక్సిమేట్ గా 3.33, రైట్? అంతేనా? అంతే. 100/100 డివైడెడ్ బై 3. సో 30 కదా, అంతే 3.33. సో అంటే ఒక్కొక్క సెకండ్ కి ఎంతమంది యూజర్స్ అవుతారు, 3 యూజర్స్ ర్యాంప్ అప్ అవుతారు అని చెప్పాలి. వాడు అడుగుతాడు ర్యాంప్ అప్ నువ్వు ఎట్లా క్యాలిక్యులేట్ చేసావు చెప్పు అని. అర్థమవుతుంది కదా? అప్పుడు మీరు ఇదే సినారియో చెప్పండి వాడికి.
let's say I'm going to execute the testing using 100 users and the ramp up I have given as 30 seconds. So then active number of users is equal to total number of users by ramp up time. So total number of users, just now I said 100 by ramp up is 30. So therefore 100 by 30. So we can get 3 point something. So that I can say that for each and every second, 3 number of users are going to ramp up. సో ర్యాంప్ అప్ అనగానే ఏంటి, ఇంక్రీజ్ అవుతారు అని అర్థం. ఓకేనా? సో ఎవ్రీ 1 సెకండ్ కి 3 యూజర్స్ ర్యాంప్ అప్ అవుతారు. మీకు అది కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ ఏమన్నాను, 100 యూజర్స్ అన్నాను. ఓకే, సో ర్యాంప్ అప్ ఎంత అన్నాను, 30 అన్నాను. సో ఓకే, క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు రన్ చేస్తాను. మీరంతా మీ దృష్టి అంతా ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, రైట్ సైడ్ లో టైము ప్లస్ యూజర్స్. నేను మార్కింగ్ లాగ్ చేస్తున్నా చూడండి, నా పాయింట్ అన్ని ఇలా సర్కిల్ లాగ్ చేస్తా. మీదంతా మీ సైట్ అంతా ఇక్కడ ఉండాలి. ఓకే, రైట్ సైడ్ కార్నర్ లో మీరు చెక్ చేయండి. సో క్లిక్ చేశాను, టెస్ట్ రన్ చేస్తున్నాను. సేవ్ చేయమని అడుగుతోంది, నో అని కొడుతున్నాను. చూడండి టైము మనకి ఎంత రావాలి, 1 సెకండ్ కి ఎంతమంది అవుతుందో చూడండి. 7, 8 చూడండి, మినిమం 3 అవుతా ఉంటారు. 9, 10, 36, 11, 30, 13 ఐడెంటిఫై చేస్తున్నారా? అదే అన్నమాట. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కి మినిమం 3 యూజర్స్, 3.3 అంటే 3.3 అని చేయలేదు కాబట్టి మినిమం 3 యూజర్స్ ర్యాంప్ అప్ అవుతుంది. ఇక్కడ చూసారా 30 వచ్చింది. సో అలాగా ర్యాంప్ అప్ అనేది క్యాల్కులేట్ చేసుకోవాలి మనం. సో బేసిక్ గా మీకు ర్యాంప్ అప్ పీరియడ్ అనేది ఇన్స్టిట్యూషన్ టు ఇన్స్టిట్యూషన్, ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ ర్యాంప్ అప్ అనేది చేంజ్ అవుతుంది. సో అప్లికేషన్ బట్టి ర్యాంప్ అప్ అనేది మారచ్చు. సో బేసిక్ గా నువ్వు ర్యాంప్ అప్ అనేది ఎలా తీసుకోవచ్చు అంటే 30% ఆఫ్ యూజర్స్, మనం జనరల్ గా 30% ఆఫ్ యూజర్స్ ని మనము ర్యాంప్ అప్ టైం గా తీసుకుంటాం. యూజర్స్ 30% ఆఫ్ యూజర్స్ ఏంటి, నాకు అర్థం కావట్లేదు. సో ఎలా ఇది అని అడగచ్చు. సింపుల్ గా నేను చెప్తాను చూడండి. 30% ఆఫ్ యూజర్స్ అనే దానికన్నా 100 యూజర్స్ కి యూ కెన్ టేక్ ర్యాంప్ అప్ యాజ్ 30 సెకండ్స్. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు 100 యూజర్స్ కి నేను ఏమంటున్నాను, 30 సెకండ్స్ అంటున్నాను. మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. 100 యూజర్స్ కి 30 సెకండ్స్ అంటున్నాను. మీరు ఒకవేళ రేపొద్దున మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు 500 యూజర్స్ తో టెస్ట్ చేస్తున్నారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు, 100 యూజర్స్ కి 30 సెకండ్స్. భాస్కర్, ఇది రెగ్యులర్ గా మ్యాండేటరీనా 1/3 తీసుకోవడము, లేదా మీరు ఇందాక చెప్పినట్టు ఆర్గనైజేషన్ బట్టి వాళ్ళు ఇస్తారా ర్యాంప్ అప్ అనేది, మనం ఇంతే పెడతాము? మ్యాండేటరీ కాదు భాస్కర్, అది ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ మారుతుంది, అప్లికేషన్ బట్టి మారుతుంది. నీ అప్లికేషన్ బాగా పర్ఫామ్ చేస్తాను అనుకో, అప్పుడు నువ్వు 100 యూజర్స్ ని 1 సెకండ్స్ లోపలనే ర్యాంప్ అప్ ఇచ్చేయచ్చు. నీ అప్లికేషన్ హ్యాండిల్ చేయలేదు అనుకో, నువ్వు 30 ఇవ్వచ్చు. నీ అప్లికేషన్ ఇంకా ఘోరంగా ఉంది, యూ కెన్ మేక్ ఇట్ యాజ్ 60. సో నీ అప్లికేషన్ బట్టి, నీ అప్లికేషన్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి కదా, వాటిని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. బట్ అల్టిమేట్లీ నువ్వేం డిసైడ్ చేసుకుంటే అదే, నీకు ఎవడు ఏడు ర్యాంప్ అప్ ఇంతనే పెట్టాలా నువ్వు అని. కాకపోతే దీస్ ఆర్ ద స్టాండర్డ్స్. ఓకేనా? అది ఓకే. సో జనరల్ గా నేనేమంటానంటే మీరు 1/3 పెట్టుకుంటే బాగుంటది అని నేను అంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తాము, 100 యూజర్స్ కి 30 అయితే 500 యూజర్స్ ని మనం డిఫైన్ చేయాలంటే 100 × 5 అని పెడతాం మామూలుగా. 100 × 5 చేస్తే మీకు 500 యూజర్స్ వస్తుంది. అంటే అలాగే మనం 100 యూజర్స్ కి మీరు 30 సెకండ్స్ పెట్టారంటే, సో 30 ఇంటూ ఎంత నెంబర్ ఆఫ్ టైమ్స్ 5. సో 30 × 5 ఎంత, 150 సెకండ్స్ మీరు ర్యాంప్ అప్ ఇవ్వాలి. అర్థమైందా క్యాలిక్యులేషన్? నేను ఏదేదో కొట్టేసా ఇక్కడ. సో 500 యూజర్స్ నేను ఏం రాస్తున్నాను, 100 యూజర్స్ × 5 అని రాశాను. సో 100 యూజర్స్ ని 100 యూజర్స్ × 5 చేస్తే మనకి 500 యూజర్స్ వస్తుంది. ఓకే, ఈ 100 యూజర్స్ కి ర్యాంప్ అప్ ఎంత, ర్యాంప్ అప్ టైము 30 సెకండ్స్. పైన చేసాం కదా ఇక్కడ, 100 యూజర్స్ కి 30 సెకండ్స్. దేర్ఫోర్ ఈ 100 యూజర్స్ ని నేను 30 సెకండ్స్ ర్యాంప్ అప్ టైమ్ తో రీప్లేస్ చేసా ఇక్కడ 30 సెకండ్స్. సో ఇంటూ 5 అలాగే ఉంది, ఇంటూ 5. ఓకే, సో 30 × 5 150. సో 150 సెకండ్స్.
సో దీన్ని ర్యాంప్ అప్ అంట. సో ర్యాంప్ అప్ ని 150 సెకండ్స్ అంట. అప్పుడు నేను ఏం చేయాలి, థ్రెడ్ గ్రూప్ లోకి వచ్చి ఈ 100 తీసేస్తా, ఈ 100 తీసి నువ్వు 500 తో చేయాలి కాబట్టి 500 పెడతా ఇక్కడ. సో 30 కాదు కాబట్టి మన 30 కాదు 150 కాబట్టి 150 పెడతా ఇక్కడ. దట్స్ ఆల్. ఎనీ డౌట్స్, క్లారిఫికేషన్, ఎనీథింగ్ ఈజ్ నీడెడ్? క్యాల్కులేషన్ పక్కాగా అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్పాలా? అంటే ఇప్పుడు టోటల్ 100 యూజర్స్ ఉంటే అందులో మినిమం 30%కి మనం క్యాల్కులేట్ చేసి పెడుతున్నాం అంతే కదా? అంతే అంతే రేవంత్. 100 యూజర్స్ కి 30 సెకండ్స్ అని నువ్వు నీ మైండ్ లో ఉండాలి అంతే. అదే ఓకే. ఓకేనా? సపోజ్ ఇప్పుడు రెడ్యూస్ అయింది కౌంట్ రెడ్యూస్ అయింది, అప్పుడు ఎలా చేస్తాము? 50 యూజర్స్ కి అనుకో, 50 యూజర్స్ అనుకో, 100 యూజర్స్ కి 30 అన్నప్పుడు 50 యూజర్స్ కి ఏమవుతుంది? 15 అంతే కదా, బై 2 చేస్తాం. 100/2 50, 30/2 15. దట్స్ ఆల్, అంతే సింపుల్ ఇది. కాకపోతే లాజిక్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ 100 యూజర్స్ కి 1/3 అంటే 30 సెకండ్స్ పెట్టుకోవచ్చు ర్యాంప్ అప్. ఓకేనా? సో దీనికంటూ ఒక దాన్ని ఏమంటారు, ఒక జస్టిఫికేషన్, ఇలాగే నువ్వు ఎందుకు చేస్తున్నావు అలా ఏమి ఉండదు. రేపొద్దున నేను ఇంటర్వ్యూలో ఎవడు అడిగితే కూడా ఎస్ మా ఆర్గనైజేషన్ లో మేము ఇలాగే ఫాలో అవుతున్నాం అని చెప్పచ్చు. నిన్ను ఎవడు క్వశ్చన్ చేయడు. ఓకేనా? అదే అనమాట. సో కాబట్టి నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు అని అడిగినప్పుడు ఇదంతా నీకు గుర్తు రావాలి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనము అని. ఓకేనా? నువ్వు యూజర్స్ ఎన్ని పెడతావు, ర్యాంప్ అప్ ఎలా పెట్టావు, తర్వాత ఎంతమంది యాక్టివ్ నెంబర్స్, నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు అని అడుగుతాడు. అప్పుడు ఈ 3 స్టెప్స్ నీకు గుర్తుండాలి. యూజర్స్ 100, ర్యాంప్ అప్ ఎంత పెట్టుకున్నావు? సో ర్యాంప్ అప్ నువ్వు 30 సెకండ్స్ పెట్టుకున్నావు. ఓకే, యాక్టివ్ యూజర్స్, నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? సో యూజర్స్ బై ర్యాంప్ అప్ టైం. సో యూజర్స్ ఎంత? 100, ర్యాంప్ అప్ ఎంత? 30. 100/3, 100/30 అంటే ఎంత? 3.33. అంటే పర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కి 3 యూజర్స్ లాగిన్ అవుతారు, ఐ మీన్ యాక్టివ్ లోకి వెళ్తారు. 3.33 యాక్టివ్ యూజర్స్. ఇలాగా మనం యాక్టివ్ యూజర్స్ వాడు అడిగితే క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. సో ఇది జనరల్ క్యాలిక్యులేషన్ మీకోసం. ఓకేనా? సో బేసిక్ గా ఇలా క్యాలిక్యులేట్ చేస్తాము అని చెప్పడానికి చెప్తాను. అర్థమైందా? అర్థం కాలేదా? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందండి. భాస్కర్ అర్థమైంది. ఓకే ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసరికి డౌన్కి వచ్చామంటే నంబర్ ఆఫ్ థ్రెడ్స్ అయిపోయింది, ర్యాంప్ అప్ అయిపోయింది, లూప్ కౌంట్. సో ఇంతకుముందే చెప్పాను. సో లూప్ కౌంట్కి ఎదురుగా మీరు 1 అని పెట్టారంటే అన్చెక్ చేయకుండా పెట్టాలి 1 అని. ఓకే, 1 అని పెట్టారంటే లూపింగ్. సో లూపింగ్ అంటే circle. సో దిస్ ఈజ్ లూప్. ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే వచ్చి స్టార్ట్ చేస్తున్నామంటే దాన్ని లూపింగ్ లాగా అంటాం. సో ఇప్పుడు మనకి లెట్స్ సే రిక్వెస్ట్ 1, రిక్వెస్ట్ 2, సో 3, 4, ఇలా 4 రిక్వెస్ట్లు ఉన్నాయి మనకి. మీరు ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేశారు, తర్వాత సెకండ్ చేశారు, తర్వాత 3 చేశారు, తర్వాత 4 చేశారు. సో ఇవి 4 రిక్వెస్ట్లు కంప్లీట్ అయినాయి అనుకోండి ఎగ్జిక్యూషన్, దీన్ని మనము 1 లూప్ అంటాం. అర్థమవుతుంది కదా? సో దీన్ని 1 లూప్ అంటాం. సో 4 రిక్వెస్ట్లని కంప్లీట్ చేస్తే ఎగ్జిక్యూషన్ ఒక థ్రెడ్ గ్రూప్ లోపల, సో దాన్ని ఒక లూప్ అంటాం. మీరు లూప్ నెంబర్ 2 అని ఇచ్చారనుకోండి, సెకండ్ లూప్ అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అగైన్ 1 మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది, 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 3 టైమ్స్ 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 4 కూడా 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అలాగా లూప్ కౌంట్ నంబర్ పెరిగే కొద్దీ మీ లూప్ కౌంట్ దగ్గర ఎంత కౌంట్ ఇచ్చారో అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ లాంచ్ అనేది _1 ఫస్ట్ ట్రాన్సాక్షన్. సో దీన్ని లాగిన్ సెకండ్ ట్రాన్సాక్షన్, XYZ థర్డ్ ట్రాన్సాక్షన్, ఫైనల్లీ లాగౌట్ ఫోర్త్ ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు మనము ఏం చేద్దాం? లూప్ కౌంట్ 1 పెడదాం.
సో లూప్ కౌంట్ 1 పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి ఎన్ని రిక్వెస్ట్లు ఉన్నాయో ఇక్కడ ఈ అన్ని రిక్వెస్ట్లు ఒక్కొక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 4 ఒక్కొక్కసారి ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ లూప్. దాన్ని ఇటరేషన్ అంటాం. సో ఇటరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వన్ లూప్. సో లూప్ ఈజ్ నథింగ్ బట్ హౌ మెనీ ట్రాన్సాక్షన్స్ ఆర్ దేర్ అండర్ వన్ థ్రెడ్ లూప్, ఆల్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ వన్స్. ఓకేనా? సో ఇప్పుడు లూప్ కౌంట్ 2 పెడతాను. అప్పుడు చూడండి ఏమవుతుందో క్లియర్ చేసేస్తాను. సో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి 1 2 3 4 1 2 3 4. సో 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నాను, 3 పెట్టాను లూప్ కౌంట్. సో క్లియర్ చేస్తున్నా, రన్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, 1 3 టైమ్స్ 2 3 టైమ్స్ 3 టైమ్స్ అలాగా ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. సో ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వెస్ట్ సో ట్రిగ్గర్డ్ 3 టైమ్స్, 3 సార్లు ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు 3 సార్లు ఎగ్జిక్యూట్ అయింది అంటే లూప్ కౌంట్ మనం ఏమి ఇచ్చాం, 3 అని ఇచ్చాం. ఓకేనా? సో ఇక్కడ కొందరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు నంబర్ ఆఫ్ థ్రెడ్స్ నేను లూప్ కౌంట్ 1 అనే పెడతాను. ఓకే, సో నంబర్ ఆఫ్ యూజర్స్ 2 పెడతారు. అర్థమవుతుందా? క్లియర్ గా వినండి. ఓకే, లూప్ కౌంట్ ఏమో 1 ఉంది, నంబర్ ఆఫ్ థ్రెడ్స్ 2 ఉంది. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. క్లియర్ చేశాను, డేటా మొత్తం క్లియర్ చేశా, ఏం డేటా లేదు, రన్ చేస్తున్నా. ఏమైంది? 1 2 3 4 1 2 3 4. లూప్ కౌంట్ మీరు ఒకటే ఇచ్చారు, కానీ నంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఏమి ఇచ్చారు, 2 ఇచ్చారు. అంటే నంబర్ ఆఫ్ థ్రెడ్స్ అంటే థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ యూజర్. 2 యూజర్లు ఉన్నారు, 2 యూజర్లు ఉన్నారు. ఓకే, 2 యూజర్లు ఉన్నప్పుడు ఏమవుతుంది, 2 యూజర్లు ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేస్తారు. అగైన్ గో టు సో యూజర్ 1 యూజర్ 2 2 యూజర్లు ఉన్నారు. ఓకే, 2 యూజర్లకి ట్రాన్సాక్షన్స్ సేమ్ 1 2 3 4. సో ట్రాన్సాక్షన్స్ ఇద్దరికి కామన్. 2 యూజర్ 1 యూజర్ 2కి ఇద్దరికి ట్రాన్సాక్షన్స్ కామన్ గానే ఉన్నాయి. మీరు ఏం చెప్తున్నారు, ఇద్దరిని 1 లూప్ కంప్లీట్ చేయమని చెప్తున్నారు. సో లూప్ కంప్లీట్ చేయమని చెప్పినప్పుడు యూజర్ 1 ఫస్ట్ ఇటరేషన్ దాన్ని ఏమంటారు, యూజర్ 1 ఎగ్జిక్యూట్ చేస్తాడు నంబర్ 1. యూజర్ 2 కూడా ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఓకే, లైక్ ద సేమ్ అగైన్ యూజర్ 1 సెకండ్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. సెకండ్ ట్రాన్సాక్షన్ లెట్స్ సే దీన్ని మనం లాంచ్ అన్నాం, 1 ని లాంచ్ అన్నాం, సెకండ్ లాగిన్ అన్నాం, థర్డ్ XYZ అన్నాం, 4 లాగౌట్ అన్నాం. సో ఇది లాంచ్ ఇద్దరు చేస్తారు, మళ్ళీ లాగిన్ ఇద్దరు చేస్తారు. యూజర్ 2 లాగిన్. సో అలాగా మళ్ళీ యూజర్ 1 సమ్ XYZ ఆపరేషన్ అన్నాం కదా. సో XYZ ఆపరేషన్ థర్డ్ ట్రాన్సాక్షన్ చేస్తాడు వీడు. మళ్ళీ యూజర్ 2 కూడా చేస్తాడు. సో లూప్ ఈజ్ సేమ్, లూప్ ఈజ్ ఓన్లీ 1 only, but we are putting more number of users on the application. So whatever the loads the user we have configured on the application, so all the users should perform their transaction, their actions on the application. అది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, సో మనం ఏం చేసాం, థ్రెడ్ గ్రూప్ లోపల నంబర్ ఆఫ్ థ్రెడ్స్ 2 అని పెట్టాం. అంటే 2 యూజర్లు ఉన్నారు. సో యూజర్ ఒకడే అయితే ఒక లూప్ అని ఇచ్చాం కాబట్టి సో 1 2 3 4 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఈ యూజర్లు 2 ఇచ్చాం కాబట్టి లూప్ కౌంట్ కూడా 1 అని ఇచ్చాం కాబట్టి అప్పుడు మనం ఏమవుతుంది, 2 into 1 దట్ ఈస్ 2. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ క్యాన్ బి ఎగ్జిక్యూటెడ్ బై ట్వైస్. మీకు డిఫరెన్షియేషన్ ఇక్కడ చూపిస్తారు చూడండి. ఓకే, సో అందరూ వ్యూ రిజల్ట్స్ చూస్తున్నారా, సేమ్ పేజ్ లో ఉన్నారా? ఉన్నాం. ఓకే ఓకే ఫైన్. ఇక్కడ చూడండి థ్రెడ్ గ్రూప్, థ్రెడ్ నేమ్ అని ఉందా, థ్రెడ్ నేమ్ థ్రెడ్ గ్రూప్ సినారియో 1-1.
ఓకే, ఈ 1-1 అంటే ఏంటంటే ఈ ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ 1 ఏం చెప్తుందంటే ఇక్కడ హైలైట్ చేసింది. సో దట్ ఈస్ ఇటరేషన్. ఓకే, ఇటరేషన్ అంటాం. అంటే లూప్ 1 పక్కనే 1 ఉంది కదా -1 అని, దట్ ఈస్ యూజర్. ఓకే, నంబర్ ఆఫ్ లూప్ 1 ఫస్ట్ ఇటరేషన్ ఫస్ట్ యూజర్ 1-1. సో వాడు ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేశాడు లాంచ్ 1. తర్వాత లాగిన్ కూడా వాడే చేశాడు, XYZ కూడా వాడే చేశాడు, లాగౌట్ కూడా వాడే చేశాడు. తర్వాత చూడండి లాంచ్ మారిందా 1-2. సో ఫస్ట్ ఇటరేషన్ ఆర్ ఫస్ట్ లూప్ ఇది. తర్వాత 2 అనేది ఏంటి, యూజర్, సెకండ్ యూజర్ 1-2. మళ్ళీ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 1-2 మీరు ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్ సేమ్, నెక్స్ట్ ఇటరేషన్ సేమ్. అర్థమవుతుందా? అర్థమైంది. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, మళ్ళీ నంబర్ ఆఫ్ యూజర్స్ 3 పెడతాను. మనం లూప్ కౌంట్ ఏం మార్చలేదు, నంబర్ ఆఫ్ యూజర్స్ మాత్రం పెంచాను. ఇప్పుడు ఏమవుతుంది, 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అబ్జర్వ్ చేయండి 1-1 వచ్చింది ఫస్ట్ లో. హియర్ 1-1 అంటే ఫస్ట్ ఇటరేషన్ ఫస్ట్ యూజర్, ఫస్ట్ ఇటరేషన్ ఫస్ట్ యూజర్, ఫస్ట్ ఇటరేషన్ ఫస్ట్ యూజర్, ఫస్ట్ ఇటరేషన్ ఫస్ట్ యూజర్, ఫస్ట్ ఇటరేషన్ సెకండ్ యూజర్. See here, first iteration second user, first iteration second user, first iteration second user, next first iteration third user. Clear, right? Yes sir, clear. Yeah. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ మీకు లూప్ లో చూపిస్తాను. లూప్ కౌంట్ 2 పెడతా. ఓకే, నంబర్ ఆఫ్ థ్రెడ్స్ 1 పెట్టా. ఓకే, వ్యూ రిజల్ట్స్ కి పోదాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు చూడండి 1-1 ఫస్ట్ ఎలాగో 1-1 ఉంటుంది. సెకండ్ చూడండి, సెకండ్ కూడా 1-1 ఉంది. ఎందుకు చెప్పండి, సేమ్ యూజర్ కదా, యూజర్ సేమ్, మనం ఏం పెంచలా. తర్వాత కాబట్టి వాడు అలాగే వచ్చింది, లూప్ కౌంట్ మార్చలేదు. ఓకేనా? సో ఇలాగ చెక్ చేసుకునే విధానం, మీరు ఏ లూప్ లో ఉన్నారు, ఏ యూజర్తో ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది చెక్ చేసుకునే విధానం. ఓకేనా? లూప్ కౌంట్ మీరు ఎన్ని నంబర్ పెట్టారంటే ఇది అన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే నంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఇంటూ లూప్ కౌంట్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ చెప్తా చూడండి, లూప్ కౌంట్ transactions, total number of transactions equal to loop count into users. ఓకేనా? ఈ ట్రాన్సాక్షన్స్ ఏంది కొత్తగా చెప్తున్నావు అనొద్దు, నేను చెప్తా ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది, మనము నంబర్ ఆఫ్ థ్రెడ్స్ 1 పెట్టాము, ర్యాంప్ అప్ 1 పెట్టాము, లూప్ కౌంట్ 2 పెట్టాము. సో మీరు ఐడెంటిఫై చేయండి, వ్యూ రిజల్ట్స్ కి పోదాము, ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇక్కడ అన్ని వచ్చాయి కదా మీకు, ఇవన్నీ వచ్చాయి, రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్. ఓకే, 1 2 3 4 5 6 7 8 ఎన్ని వచ్చాయి, 8 వచ్చాయి. సో నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, టోటల్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే లూప్ కౌంట్ ఎంత పెట్టాం మనము, 2. ఓకే, సో నంబర్ ఆఫ్ యూజర్స్ ఎంత పెట్టాం, 1. నంబర్ ఆఫ్ యూజర్స్, ఒక్కొక్కటి యూజర్లు ఎన్ని ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేస్తారు, ఒక్కొక్కడు 4, అంతేనా, ఇంటూ రిక్వెస్ట్. ఓకే, సో మీరు ఇక్కడ చూడాలి, లోపల రిక్వెస్ట్లు ఉన్నాయి కదా, ఈ రిక్వెస్ట్ అని కూడా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇది కూడా డిపెండెన్సీ ఉంటుంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఒక రిక్వెస్టే తీసుకుంటా థ్రెడ్ గ్రూప్ లోపల, అప్పుడు మన ఫార్ములా తప్పు అవుతుంది. సో కాబట్టి తప్పు అవ్వకూడదు అంటే ఏం చేయాలి, థ్రెడ్ గ్రూప్ లోపల ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఎన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి అది కూడా కన్సిడర్ చేయాలి. సో 4 రిక్వెస్ట్లు ఉన్నాయి కదా, సో ఇంటూ 4 వేసుకోవాలి మనం. సో ఇంటూ 4 వేసాను ఇక్కడ. సో నంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈక్వల్ టు ఎంత, 2 1s 2 into 1 2, 2 into 4 8. సో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ 8. సో మీరు ఇక్కడ కౌంట్ చేయొచ్చు, 8 ఉంటాయి. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక ట్రాన్సాక్షన్ మ్యూట్ చేసిన,
అంటే 4th ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అని చేస్తున్నా. అప్పుడు మనకి ఎన్ని ట్రాన్సాక్షన్స్ అవుతాయి, ఇక్కడ ఎన్ని రిక్వెస్ట్లు అవుతాయి? 3, అంతే కదా? ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, చూడండి ఎన్ని అవుతాయో. ఎన్నైనా 1 2 3 4 5 6. సో కమింగ్ టు అవర్ ఫార్ములా, మన ఫార్ములా ఏంటి? నంబర్ ఆఫ్ యూజర్స్ ఎన్ని పెట్టాం? నంబర్ ఆఫ్ యూజర్స్ 1 పెట్టాం, లూప్ కౌంట్ 2 పెట్టాం. సో నంబర్ ఆఫ్ యూజర్స్ 1 ఉంది ఇక్కడ, సో లూప్ కౌంట్ 2 ఉంది. ఓకే, బట్ కమింగ్ టు ద రిక్వెస్ట్ ఆర్ 3 ఓన్లీ. ఒకటి మ్యూట్ చేసాం. సో 3 1s 3 1 3 3 2 6. ఓకే, సో 6. ఓకే, 2 into 1 2, 2 into 3 6. సో 6 ట్రాన్సాక్షన్. టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. మీరు ఇక్కడికి వెళ్ళి వ్యూ రిజల్ట్స్ వెళ్ళి కౌంట్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 6. సో దిస్ ద వే హౌ విల్ క్యాల్కులేట్ ద నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్, మిమ్మల్ని అడుగుతారు హౌ టు క్యాల్కులేట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, మే ఐ నో అని. సో అప్పుడు మీరు ఏం చేయాలి? సో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కెన్ బి క్యాల్కులేటెడ్ బై మల్టిప్లైయింగ్ విత్ loop count with user with the number of requests are there in a thread group. Number of requests in thread group. నేను గ్రూప్ లో పంపింగ్ చేస్తాను, మీరు చెక్ చేసుకోండి స్టోరీ అంతా. ఓకేనా? సో అది నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని క్యాల్కులేట్ చేసే విధానం. నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫినిటివ్ అని ఉంది. మీరు లూప్ కౌంట్ ముందర ఇక్కడ చూసారంటే ఇక్కడ ఇన్ఫినిటివ్ అని ఉంది, చెక్ చేశాను నేను. కన్ఫర్మ్ చేయండి, మీకు కనిపిస్తుందా లేదా? చెక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇన్పుట్ బార్ అనేది హైడ్ అయిపోతా ఉంది. చెక్ చేయకుండా కనిపిస్తూ ఉంది, చెక్ చేస్తే హైడ్ అవుతుంది. సో వన్స్ మీరు ఇన్ఫినిటివ్ అని చెక్ చేశారంటే మీరు రిక్వెస్ట్లు అనేది ట్రిగ్గర్ అవుతానే ఉంటుంది. మీరు ఇప్పుడు టెస్ట్ స్టార్ట్ చేశాను, రిక్వెస్ట్లు వస్తానే ఉంటాయి, రిక్వెస్ట్ ట్రిగ్గర్ అవుతానే ఉంటాయి, అది స్టాప్ అవ్వదు టెస్ట్. ఎందుకు స్టాప్ అవ్వదు అంటే నేను ఇక్కడ ఇన్ఫినిటివ్ అని పెట్టాను. సో లూప్ కౌంట్ ఇన్ఫినిటివ్ పెడితే నువ్వు టెస్ట్ స్టాప్ అని క్లిక్ చేసే వరకు టెస్ట్ అనేది రన్నింగ్ లోనే ఉంటుంది, స్టాపే అవ్వదు. అర్థమవుతుంది కదా? సో అదే అనమాట దాని పర్పస్. లూప్ కౌంట్ ఇన్ఫినిటివ్ అని పెట్టామంటే కంటిన్యూగా టెస్ట్ అనేది రన్ అవుతానే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, రిక్వెస్ట్లు అనేవి పైకి పోతానే ఉన్నాయి, నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు ఇంక్రీజ్ అవుతానే ఉన్నాయి. చూడండి, టెస్ట్ అనేది స్టాప్ అవ్వదు. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ప్లే బటన్ డిసేబుల్లో ఉంది. సో అంటిల్ అన్లెస్ నేను హిట్ చేసే వరకు, స్టాప్ బటన్ మీద హిట్ చేసే వరకు రిక్వెస్ట్లు అనేటి టెస్ట్ అనేది రన్ అయితేనే ఉంటుంది. మీరు ఇక్కడ కూడా టైం చూడొచ్చు, రైట్ సైడ్ లో 43 44 45 టైం పెరుగుతూనే ఉంది. ఓకే, సో అది దాని పర్పస్. సో ఇప్పుడు నేను స్టాప్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను, స్టాప్ అయింది, టెస్ట్ స్టాప్ అయిపోయింది. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు 55 దగ్గర ఎలాప్స్ టైం 55 పడింది. సో ఇప్పుడు టెస్ట్ స్టాప్ అయింది. సో అది దీని ఆప్షన్, లూప్ కౌంట్ ఇన్ఫినిటివ్. ఎప్పుడైతే ఇన్ఫినిటీ ఇస్తామో అప్పుడు సపోజ్ మనం స్టాప్ థ్రెడ్ అనేసి ఇచ్చేసి ఉన్నాము. హలో, చెప్పు భాస్కర్. ఇప్పుడు ఇన్ఫినిటీ మనం ఆప్షన్ ఎనేబుల్ చేసాము. సపోజ్ మనం స్టాప్ అనేసి ఆల్రెడీ ఇచ్చేసాము యాక్షన్ టెక్ శాంపులర్ ఎర్రర్ లో, అప్పుడు మనకు ఇది స్టాప్ కాదా? అంటే అయిపోతుంది, నువ్వు స్టాప్ అని పెట్టాలి కదా, స్టాప్ టెస్ట్ అని పెడతావు, స్టాప్ అయిపోవాలి అంతే, అయిపోయింది చూడు. ఇప్పుడు మనం ఏ కండిషన్, ఒకవేళ కండిషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత పలానా ఇటరేషన్ లో మనకి ఎర్రర్ వస్తే స్టాప్ అయిపోవాలనేది మనం పెట్టుకున్న తర్వాత అది ఇన్ఫినిటీ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా స్టాప్ అయిపోద్ది ఒకవేళ ఎర్రర్ ఉంటే. నువ్వు కండిషన్, ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు నువ్వు కంటిన్యూ పెట్టావనుకో అది కంటిన్యూగా ట్రిగ్గర్ అవుతానే ఉంటుంది. నువ్వు పర్టికులర్ థ్రెడ్ ను మాత్రమే స్టాప్ చేయాలనుకుంటే నువ్వు ఇన్ఫినిటివ్ పెట్టినా దానికి సంబంధం లేదు. నువ్వు ఫైనల్ గా అది ఎక్కడొచ్చి చెక్ చేసుకుంటుందంటే యాక్షన్ ఎక్కడ చేయాలి, నీకు శాంపుల్ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం యాక్షన్ చేయాలి అనేది ఇక్కడ మాత్రమే చెక్ చేస్తుంది, ఇన్ఫినిటివ్తో సంబంధం లేదు. ఓకేనా? ఇప్పుడు నేను ఇన్ఫినిటివ్ పెట్టాను, స్టాప్ థ్రెడ్ అన్నా, ఎర్రర్ రాగానే స్టాప్ థ్రెడ్ అన్నా. సో ఏం చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. నాకు చూడు ఒక శాంపుల్ రాగానే ఆఫ్ అయిపోతాను, టెస్ట్ ఆగిపోయింది చూడు.
భాస్కర్ అర్థమైందా? అర్థమైంది. అది నీకు ఇన్ఫినిటివ్ తో సంబంధం లేదు. ఎర్రర్ వచ్చిందంటే అది ఖచ్చితంగా యాక్షన్ టు బి టేకెన్ ఆఫ్టర్ ఏ శాంపుల్ ఎర్రర్ కింద ఏముందో దాన్ని కన్సిడర్ చేస్తుంది. ఓకే, లూప్ కౌంట్ లో కూడా అలానే ఉంటది. కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత నెక్స్ట్ లూప్ కి వెళ్తాయి. అవును, ఇప్పుడు నెక్స్ట్ లూప్ అని నువ్వు పెట్టావు అనుకో ఇక్కడ, అప్పుడు ఏమవుతుంది 1 2 3 ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓన్లీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లాంచ్ 1 ఒకటే చూపిస్తా చూడు. లాంచ్ 1 మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతా ఉంటది, మిగతా ఏమి ఎగ్జిక్యూట్ అవ్వవు. చూడు కనిపిస్తున్నాయా? లాంచ్ 1 తప్ప ఏమి ఉండవు ఇక్కడ. ఎందుకు లాంచ్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, మనము ఇక్కడ ఏమి ఇచ్చావు, ఇన్ఫినిటివ్ లూప్ ఇచ్చావు. నీ ఫస్ట్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లాంచ్ 1 ఫెయిల్ అయిపోయింది. తర్వాత యాక్షన్ టు బి టేకెన్ ఆఫ్టర్ ఏ శాంపుల్ ఎర్రర్ కింద చెక్ చేస్తుంది. నువ్వేమి ఇచ్చావు, నెక్స్ట్ థ్రెడ్ లూప్కి వెళ్ళమన్నావు. సో సెకండ్ లూప్కి వెళ్తుంది. సెకండ్ లూప్ లో మళ్ళీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అది మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. సో అలాగా లూప్ కౌంట్ ని చెక్ చేసుకుంటా ఎగ్జిక్యూట్ చేస్తా వస్తుంది. లూప్ కౌంట్ నువ్వు ఇన్ఫినిటీ ఇచ్చావు కాబట్టి నువ్వు స్టాప్ చేసే వరకు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది. ఫస్ట్ అని ఎందుకు అంటున్నానంటే, ఫస్టే ఫెయిల్ అవుతుంది కాబట్టి అక్కడే ఆగిపోతుంది. సో అదే ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది. నువ్వు ఇక్కడ టైం కూడా చూడొచ్చు, రైట్ సైడ్ లో ఎలాప్స్ టైం ఇంక్రీజ్ అవుతానే ఉంది. క్లియరా? అది. సో నీకు ఎర్రర్ వచ్చినప్పుడు ఈ లూప్ కౌంట్ తో సంబంధం ఉండదు భాస్కర్, ఓకేనా? వాడు ఏం చేస్తాడు, యాక్షన్ టు బి టేకెన్ ఆఫ్టర్ ఏ శాంపుల్ ఎర్రర్ ఉంది కదా, దీని కింద ఏముందో ఆ ప్రాపర్టీని బట్టి వాడు క్యారీ ఫార్వర్డ్ అవుతాడు. ఐ మీన్ టూల్. ఓకే, క్లియర్ రైట్? క్లియర్. తర్వాత ఈ కింద 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 చెప్తాను, సింపుల్, 2 to 3 minutes అయిపోతుంది, ప్రాబ్లం ఏం ఉండదు. సో శాంపుల్ యూజర్ అని సేమ్ యూజర్ అని ఈచ్ ఇటరేషన్ చెక్ చేశారంటే మీరు, ప్రతి ఇటరేషన్ కి ఇప్పుడు ఇటరేషన్ 1 ఉంది. సో ఇటరేషన్ 1 కి యూజర్ 1 లాగిన్ అయ్యాడు అనుకోండి, అదే యూజర్ సేమ్ ఇటరేషన్ కి లాగిన్ అవుతా వస్తాడు. అంతకుమించి ఏమి యూజ్ ఉండదు దీనివల్ల. మీరు చెక్ చేసినా చెక్ చేయకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, సో డిలే థ్రెడ్ క్రియేషన్ అంటిల్ నీడెడ్. సో ఇది దీన్ని చెక్ చేస్తే మీకు డిలే ఉంటుంది, బట్ ఎప్పుడు దీన్ని వాడం మనం. సో దెర్ ఈజ్ నో యూజ్ విత్ దిస్ ఆప్షన్. సో వీ హ్యావెంట్ యూజ్ దిస్ ఆప్షన్. ఓకే, మనం వాడే ఆప్షన్ ఏంటంటే స్పెసిఫై థ్రెడ్ లైఫ్ టైం, ఇది వాడతాం. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, స్పెసిఫై థ్రెడ్ లైఫ్ టైం మనం ఎందుకు వాడాలి అంటే, మనం టెస్ట్ రన్ చేయాలి. మీరు గంట రన్ చేయి, లేకపోతే 2 hours రన్ చేయి, 3 hours రన్ చేయి, అలాగా మీకు స్పెసిఫిక్ గా రిక్వైర్మెంట్ వచ్చింది. మరి ఆ గంటలు అనేది మీరు ఎక్కడ కాన్ఫిగర్ చేయాలి? 1 hour 2 hour అనేది ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి. డ్యూరేషన్ ఉంది కదా, డ్యూరేషన్ ఇన్ సెకండ్స్, ఇక్కడ మీరు కాన్ఫిగర్ చేయాలి. సపోజ్ మీరు 10 seconds రన్ చేయాలి, యూ కెన్ ఎంటర్ 10 హియర్. అప్పుడు ఏమవుతుంది, టెస్ట్ 10 seconds రన్ అవుతుంది. మీరు చూడండి ఇక్కడ ఇది ఉంది కదా, 10 అంటే మరి ఫాస్ట్గా అయిపోతుంది, 30 పెడుతున్నాను. మీరు ఎలాప్స్ టైం ఉంది కదా, టెస్ట్ రన్నింగ్ టైము ఇక్కడ చూడండి, 30 seconds అని పెట్టాం కాబట్టి 30 seconds టెస్ట్ రన్ అవ్వాలి. ఇక్కడ చెక్ చేయండి, 1 2 3 4 5, the number is keep on increasing. So here you have to check it out. So after 30 seconds the test won't run. సో అలాగా మనం స్పెసిఫిక్ డ్యూరేషన్ ఏదైనా మెన్షన్ చేయాలా అన్నప్పుడు థ్రెడ్ గ్రూప్లోకి వెళ్ళి, ఓకే, అక్కడ మనం డ్యూరేషన్ దగ్గర మన డ్యూరేషన్ ఇవ్వాలి, టెస్ట్ డ్యూరేషన్. సో మీరు ఎన్ని గంటలు రన్ చేయాలన్నా ఏమైనా సరే మనం టైం అనేది సెకండ్స్లోనే ఇవ్వాలి. 28 29, ఓకే, డన్. యాక్చువల్గా అయితే 30కి ఆగాలి, ఒకటే యూజర్ కాబట్టి 30కి ఆగిపోయింది, 29కి ఆగింది. ఓకేనా? సో చూడండి, నేను 60 ఇచ్చాను, 60కి వచ్చి ఆగుతుంది, లేదా 100 secondsకి ఆగుతుంది. లేదు మీరు 1 hourకి ఇవ్వాలి, 1 hourకి సెకండ్స్ ఎంత, 3600 ఇవ్వాలి. క్లియర్ కదా? డ్యూరేషన్ ఇక్కడ మెన్షన్ చేస్తాం, నంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. 500 users నాకు టెస్ట్ చేయి అన్ని మేనేజర్ చెప్పాడు అనుకో, 500 users ఇక్కడ థ్రెడ్ దగ్గర పెడతావు. ఎంతసేపు రన్ చేయాలి? అరే బాబు 1 hour రన్ చేయన్నాడు అనుకో, 1 hour డ్యూరేషన్ ఇక్కడ పెడతావు. క్లియర్ రైట్? ఓకే, దాని కింద స్టార్ట్అప్ డిలే ఉంది. స్టార్ట్అప్ డిలే ఎందుకంటే మీరు టెస్ట్ స్టార్ట్ చేయకముందు నాకు ఒక 5 seconds ఆగి తర్వాత టెస్ట్ రన్ అవ్వాలి అని మీకు రిక్వైర్మెంట్ వచ్చింది. లెట్స్ సే మీరు 30 seconds రన్ చేయాలా, బట్ దాని ముందర మీరు సర్వర్కి సమ్ బ్రీతింగ్ టైం ఇవ్వాలా. బ్రీతింగ్ టైం నేను ఏమిస్తున్నాను, 10 అని ఇస్తున్నాను. అంటే ఫస్ట్ 10 seconds టెస్ట్ రన్ అవ్వదు.
10 seconds తర్వాత 30 seconds టెస్ట్ రన్ అవుతుంది. అప్పుడు టోటల్ టైం ఎంత, టెస్టింగ్ టైం అంటే 30 + 10 ఎంత, 40 seconds. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మీ టైం 29 అని చూస్తూ ఉంటారు మీరు ఇక్కడ రైట్ సైడ్ లో ఎలాప్స్డ్ టైం. దాని ప్లేస్ లో మీకు ఏమొస్తుంది, 39 40 వస్తుంది. ఓకేనా, మీరు జాగ్రత్తగా గమనించండి. టెస్ట్ రన్ చేస్తున్నా. ఫస్ట్ 10 seconds వచ్చే వరకు మీకు టెస్ట్ అనేది రన్ అవ్వదు. చూడండి 0 ఉంది, అసలు టెస్ట్ రన్ అవ్వట్లేదు. ఇక్కడ 10 అయిన తర్వాతనే మీకు టెస్ట్ రన్ అవుతుంది. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు వ్యూ రిజల్ట్స్ లో ఏమి లేవు చూడండి. సో 10 తర్వాతనే మీ రిక్వెస్ట్లు అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. వస్తున్నాయా రిక్వెస్ట్లు? హలో, వినిపిస్తున్నా? ఇది స్క్రీన్ స్ట్రక్ అయినట్టుంది. ఇప్పుడు అవుతుంది. ఓకేనా, చూడండి ఇప్పుడు. ఓకేనా, ఇందాక ఏం చెప్పాను, డ్యూరేషన్ 30 ప్లస్ డిలే టైం 10. 30 + 10 అంటే 40. ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్ లో టైం, టోటల్ టైం 40 ఉంది. సో ఇంకొకటి ఏంటంటే, మీరు డిలే 10 seconds అని ఇచ్చారంటే 10 seconds వరకు అసలు మీకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగవు. అది కూడా చూడొచ్చు మీరు. నేను 500 ఇచ్చాను కదా, నా మిషన్ ఏమన్నా హ్యాండిల్ చేయలేకుంది. సో 100 ఇస్తాను. సో ఫస్ట్ 10 seconds ఏమీ జరగదు. చూడండి మీరు, ఎంటీగా ఉంటాయి, ట్రాన్సాక్షన్స్ ఏమీ రావు. ఓకే, ఇక్కడ చూడండి ఎలాప్స్డ్ టైం 7 8 9 10 తర్వాత మీకు ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయినాయి. ఐడెంటిఫై చేశారు కదా? యా, మీరు ఇప్పుడు స్టార్ట్అప్ డిలే అనేది ఎప్పుడు వాడాలి అనేది చెప్తున్నాను. వన్ ఎగ్జాంపుల్, మీకు సారు 7కి వస్తుంది, ఈవినింగ్ 7 PM వస్తుంది. మీరేమో 6:30కి వెళ్ళిపోతారు, మీ షిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంట్లో చేసుకుంటావు. ఆఫీస్లో ఉంటే 6:30కి నీ షిఫ్ట్ అయిపోతుంది, 7కి నీకు సర్వర్ ఇస్తారు. అప్పుడు నువ్వు ఎట్లా టెస్ట్ పెడతావు? టెస్ట్ పెట్టి పో, ఇంటికి పో అంటే నువ్వు అరగంట వెయిట్ చేయాలి. ఓకే, అరగంట వెయిట్ చేసి మనం ఇంటికి పోయేసరికి ఇంకొక గంట టైం వేస్ట్ అవుతుంది. సో అలాంటి టైంలో ఏం చేయాలి, నీకు సర్వరు లెట్సే 7కి వస్తుంది అనుకుందాం, నువ్వు 6:30కి వెళ్ళిపోతున్నావు. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ స్టార్ట్అప్ డిలే ఇచ్చేస్తావు. నీకు ఎంత డిలే ఉంది? స్టార్ట్అప్ డిలే 30 minutes ఉంది. సో నువ్వు ఏం చేస్తావు, ఒక 40 minutes డిలే పెడతావు. 40 minutesకి మనం సెకండ్స్లో ఎంత, 2400 seconds. స్టార్ట్అప్ డిలే పెట్టేసి స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి వెళ్ళిపోతావు. ఓకేనా, డిలే చేసి క్లిక్ చేసి వెళ్ళిపోతావు. ఇక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి వెళ్ళిపోతావు. ఇది ఓల్డ్, ఇది క్లియర్ చేస్తాను. స్టాప్ చేసి మళ్ళీ పెట్టాం. ఓకే, సో ఏం పెట్టాం, స్టార్ట్అప్ డిలే 2400 seconds అని పెట్టారు. పోయేటప్పుడు గ్రీన్ బటన్ క్లిక్ చేసి పోవాలి. గ్రీన్ బటన్ క్లిక్ చేయకుండా పోతే టెస్ట్ స్టార్ట్ అవ్వదు. గ్రీన్ బటన్ మీద క్లిక్ చేయాలి, క్లిక్ చేసి తర్వాత వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ జేమీటర్ ఏం చేస్తుంది, 2400 seconds వెయిట్ చేస్తారు. 2400 seconds వెయిట్ చేసి, 40 minutes వెయిట్ చేసి 40 minutes తర్వాత రిక్వెస్ట్ అన్ని ట్రిగ్గర్ చేస్తారు. సో దానికోసం ఇది వాడతాం, స్టార్ట్అప్ డిలే ఆప్షన్. ఓకేనా, ఇది థ్రెడ్ గ్రూప్. థ్రెడ్ గ్రూప్ అంటే ఏంటి, థ్రెడ్ గ్రూప్లు ఎలా ఉంటాయి, ఎలా వాడాలి, ఎప్పుడెప్పుడు ఎలా వాడతాం, ఏ ఆప్షన్ ఎప్పుడు వాడతాం, సో ఇదంతా. సో ప్రాక్టీస్ చేయండి మీరు కూడా. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. 1 hour 15 minutes అయిపోయింది. ఎనీ డౌట్స్? భాస్కర్, రేవంత్, పవన్? My side is fine. No, ఏం డౌట్ లేదు. ఓకే, సరే ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా, డన్. టుడే ఐఎమ్ వైండ్ అప్ హియర్.